సో ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కిందకి ఒక పార్ట్ 1 అంటున్నాం. అంటే ఇచ్చిన సిలబస్లోనే ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ కిందకి. సో పార్ట్ 2 డిస్కషన్ కిందకి. ఓకే, సో థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ క్లియర్లీ. సో ఇందులో మనకి ఫస్ట్ ఒకసారి ఈ ఎనర్జీ సెక్టార్ చాలా ఈజీగా సెకండ్ యూనిట్తో మనం స్టార్ట్ చేస్తాం ఎనీహో. ఓకే, దాని నుంచే మళ్ళీ ఫస్ట్ యూనిట్లోకి మూవ్ అయ్యి అక్కడ ఉన్న ఆస్పెక్ట్స్ అన్నీ మనం చూస్తాం క్లియర్గా. ఓకే, ఫస్ట్ అయితే ఒక ఈజీ పార్ట్ ఎనర్జీ సెక్టార్, వెరీ ఈజీ టు రిమెంబర్. ఇందులో చాలా కాన్సెప్ట్స్ వస్తాయి క్లియర్గా మనం చూసినట్లయితే. ఓకే, సో మనకు సిలబస్లో ఏమని ఇచ్చారు జనరల్గా ఒకసారి చదవండి. ఎనర్జీ సెక్టార్ సెకండ్ యూనిట్లో మనం చూసినట్లయితే. ఓకే, ఎనర్జీ, ఓకే, ఎస్, ఇన్స్టాల్డ్ ఎనర్జీ కెపాసిటీస్, ఇంకా ఓకే, ఇంకా బయోఫ్యూయల్ పాలసీస్, ఇంకా భారత్ స్టేజ్ నామ్స్. అది ఎక్కడ అడగాలి? ఎయిర్ పొల్యూషన్లో ఉండాలి. అది తీసుకెళ్ళి ఇక్కడ తీసుకొని వచ్చారు. అది ఇప్పుడు ప్రజెంట్ మనకి BS6 నామ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి మనం చూస్తే. అది ఎక్కడ అడగాలి? ఎయిర్ పొల్యూషన్లో అడగాలి. ఇక్కడ అడిగారు అంటే ఎందుకు అడిగారో దాని రీజన్ చెప్తాం మళ్ళీ ఫర్దర్గా. ఓకే, ఓకే, రీన్యూవబుల్ అండ్ నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, ఇంకా లాస్ట్లో ఏముంది? ఓకే, ఇంకా అంతేనా? ఓకే, చూడండి ప్రతి దాంట్లో స్కీమ్స్ అని ఉందా? ప్రతి దాంట్లో ఉంది స్కీమ్స్ అనేది మీరు చూస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ మీన్స్ వాట్? ఎనర్జీ. సో మనం అదే అంటున్నాం, బేసిక్ సైన్సెస్ని ఇక్కడ ఇంటిగ్రేట్ చేయాలి అంటున్నాం. ఎనర్జీని మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు? ఓకే, మీరు చెప్పేది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ నెయిదర్ కెన్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. అంతేనా? అది ఒక బేసిక్ ఫిజిక్స్లో మనకు ఉంటుంది. సో ఎనర్జీ మీన్స్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ కెపాసిటీ టు డూ వర్క్ అంటుంటాం. అంతేనా? దాని టర్మ్ కెపాసిటీ టు డూ వర్క్ అనొచ్చు. సో ఎనర్జీని మెజర్ చేయడానికి మనం జౌల్స్ అనేటువంటి టర్మ్ని ఇండికేట్ చేస్తూ ఉంటాం జనరల్గా. ఓకే, సో ఇక్కడ మనకి ఏం థింక్ చేయాలంటే ఈ ఎనర్జీని యూజ్ చేసుకొని అల్టిమేట్గా మనం పవర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఆ లెసన్ ఇంటెన్షన్ అదే మనకు చూసినట్లయితే. సో ఎనర్జీ అంటే మనకి ఈ బేసిక్ డైమెన్షన్ ఒకటి ఉండాలి. ఎనర్జీ అనేది కెపాసిటీ టు డూ వర్క్. ఓకే, లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ ప్రకారం మనం చూస్తే ఎనర్జీ నేదర్ కెన్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ ఇట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్ అంటున్నాం. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ మనం చూడొచ్చా? ఏమని చెప్పండి కొన్ని ఫార్మ్స్ ఎనర్జీ యొక్క రూపాల్లో కొన్ని రూపాలు మీకు తెలిసినట్టు చెప్పండి క్లియర్గా. ఓకే, ఎలక్ట్రికల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఓకే, థర్మల్, ఓకే దట్ మీన్స్ హీట్ ఎనర్జీ, ఓకే, ఇంకా సౌండ్ ఎనర్జీ. సో జనరల్గా మనం చూసే మెకానిక్స్లో మనకి పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ. సో ఇవన్నీ ఫిజిక్స్లో మనం జనరల్గా మనం చూస్తుంటాం. సో అదంతా ఎనర్జీకి అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉన్నాయి. ఇక్కడ మన పర్పస్ ఏంటంటే ఎనర్జీ ఏదన్నా ఏ ఫామ్లో అన్నా ఉన్నది దాన్ని అల్టిమేట్గా పవర్ జనరేషన్ కోసం మనం యూటిలైజ్ చేయాలి క్లియర్గా మనం చూస్తే. ఇప్పుడు ఒక ఫస్ట్ డైమెన్షన్ మనం చూస్తే బేస్డ్ అపాన్ ది అవైలబిలిటీ ఎనర్జీ రీసోర్సెస్ మనం ఒకసారి మాట్లాడాలి. సో ఫస్ట్ ఏమంటున్నాం? ఒక ఫస్ట్ క్లాసిఫికేషన్, ఇక్కడ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ రీసోర్సెస్. ఫస్ట్ డైమెన్షన్ మనం చూస్తే క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎనర్జీ రీసోర్సెస్. ఈ శక్తి వనరుల్ని మనం ఏ విధంగా చూస్తున్నాం? మీకు తెలిసిన ఒక క్లాసిఫికేషన్ చెప్పండి. మీకు తెలిసింది ఒకటి ఫస్ట్ థింగ్ ఏం చెప్పొచ్చు మనం? రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ మనకిచ్చాడు కదా సిలబస్లో. నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ ఇది ఒక టైప్ క్లాసిఫికేషన్లో మనం చూస్తే. రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ పునరుత్పాదకం చెందేటువంటి శక్తి వనరులు, పునరుత్పాదకం చెందనటువంటి శక్తి వనరులు. సో నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్. రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అంటే మనం ఎలా ఇమాజిన్ చేసుకోవచ్చు వీటిని? సో మనం ఎన్నిసార్లు యూజ్ చేసినా కూడా దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్, మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు అయినా మనం జనరేట్ చేయొచ్చు. అదొక ఫస్ట్ పారామీటర్. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్నిసార్లు యూటిలైజ్ చేసినా కూడా తిరిగి మళ్ళీ నేచర్లో రీప్రొడ్యూస్ అవుతూ ఉండాలి. అదొక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. ఓకే, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రీప్రొడ్యూస్ అవుతూ ఉండాలి.
దానికి అంతం ఉండకూడదు క్లియర్గా మనం చూస్తే. ఓకే, సో నెక్స్ట్ దీని ద్వారా మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ అనొచ్చా ఇవన్నీ. రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని పర్యావరణ హితమైనవి అని చెప్పొచ్చా. ఈకో ఫ్రెండ్లీ సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, దానివల్ల ఏమన్నా ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుందా మనకి ఎక్కడన్నా. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ దానివల్ల ఏమన్నా అవుతుందా క్లియర్గా. ఈకో ఫ్రెండ్లీ, పర్యావరణ సమస్యలను అది క్రియేట్ చేయకూడదు. సో నెక్స్ట్ సంవాట్ కొన్ని వాటికి రీసైకిల్ ప్రాపర్టీ కూడా ఉంటుంది. రీసైకిల్ ప్రాపర్టీ కూడా మనం చూడవచ్చు క్లియర్గా. ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ఎన్నిసార్లు అయినా యూటిలైజ్ చేయొచ్చు. నేచర్లో ఇవి డిప్లీట్ అవ్వవు. ఓకే, ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పమ్మా. ఎగ్జాంపుల్స్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్కి. ఓకే, మనకిచ్చిన సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ అనొచ్చా. జియోథర్మల్ ఎనర్జీ కొత్తగా ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించిన ఒక ప్లాంట్ని కూడా జమ్మూ కాశ్మీర్లో ఫస్ట్ ఇన్స్టాలేషన్ చూసాం క్లియర్గా. జమ్మూ కాశ్మీర్లో జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ఇది కూడా చెప్పొచ్చా. టైడల్ ఎనర్జీ, ఇంకా బయోమాస్ ఎనర్జీ అనొచ్చా. దీని సిగ్నిఫికెన్స్ కూడా పెరుగుతుంది ఈ మధ్య. నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ బయోమాస్. ఏమై ఉంటుంది అది, ఎనీ ఐడియా. బయోమాస్ అంటే ఏమై ఉంటుంది చెప్పండి, పేరులోనే ఉంది కదా బయోమాస్. ఏదైనా ఒక లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్. ఏమంటున్నాను నేను ఇక్కడ, లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్. బయో అంటున్నాం కాబట్టి లివింగ్ ఆర్గానిక్ మ్యాటర్. దాంట్లో నుంచి వాటర్ని రిమూవ్ చేస్తే ఆ కంటెంట్ని మనం ఏమనొచ్చు, బయోమాస్ అనొచ్చు. ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పొచ్చా మనం. బయోమాస్ సోర్సెస్ ఎక్కడెక్కడ దొరుకుతాయి మనకు బయోమాస్ సోర్సెస్ సరౌండింగ్లో. అనిమల్ వేస్ట్ మెటీరియల్స్, అగ్రికల్చర్ వేస్ట్ మెటీరియల్స్, ప్లాంట్ వేస్ట్ మెటీరియల్స్, డొమెస్టిక్ వేస్ట్ మెటీరియల్స్, వెజిటబుల్ వేస్ట్ మెటీరియల్స్. సో అవన్నీ ఇండైరెక్ట్గా మనం బయోమాస్ సోర్సెస్ అనొచ్చు. ఇది నెంబర్ ఆఫ్ ఎనర్జీ రీసోర్సెస్ చాలా వాటికి ఇది బయోమాస్ అనేది సోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిలబస్లో ఇది ఇచ్చారా, బయోఫ్యూయల్స్. దాని పేరు కూడా చూడండి ఏమనుంది, బయోఫ్యూయల్స్ అని ఉంది. ఇండైరెక్ట్గా మనకు చూస్తే ఆ బయోమాస్ నుంచే బయోఫ్యూయల్స్ని కూడా మనం జనరేట్ చేయొచ్చు. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా బయోఫ్యూయల్స్. మనకు ఒక పాలసీ గురించి కూడా స్టడీ చేయమని అడిగారా సిలబస్లో. నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018లో మన ఇండియాలో తీసుకొని వచ్చారు ఆ పాలసీని. ఈరోజు మన పెట్రోల్లో కూడా బయో ఇథనాల్ అనేది బ్లెండ్ అయింది, 10% బ్లెండ్ అయింది మనం చూసినట్లయితే క్లియర్లీ. ఓకే, బయోఫ్యూయల్స్ ఇండైరెక్ట్గా ఇవన్నీ మనం ఏమంటున్నాం, రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. ఇవి నేచర్లో మనం డిప్లీట్ అవ్వకూడదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈజీగా అది జనరేట్ చేయగలగాలి, చాలా సింపుల్గా జనరేట్ చేయగలగాలి, దానికి ఎక్కువ టైం పట్టకూడదు అనే ఆస్పెక్ట్స్లో మనం చూస్తే పేరులోనే ఉంది రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, పునరుత్పాదకం చెందేటువంటి శక్తి వనరులు. దెన్ వాట్ అబౌట్ నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ క్వైట్ ఆపోజిట్. ఓకే, ఇది ఒకసారి డిప్లీట్ అయిపోతే మళ్ళీ రీప్రొడ్యూస్ చేయలేం, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒకసారి నేచర్లో డిప్లీట్ అయిపోతే మళ్ళీ రీప్రొడ్యూస్ అవ్వకుంటే దాన్నే మనం ఏమంటున్నాం, నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, పునరుత్పాదకం చెందనటువంటి శక్తి వనరులు. ఎగ్జాంపుల్స్ ఏమని చెప్పొచ్చా దీనికి. ఒకసారి యూటిలైజ్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అంటున్నా క్లియర్గా. ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పొచ్చా దీని కిందకి, ఇది చెప్పొచ్చా. అనొచ్చా. ఫాజిల్ ఫ్యూయల్స్, ఇక్కడ చూడండి బయోఫ్యూయల్స్ అంటున్నాం, ఇదేమో ఫాజిల్ ఫ్యూయల్స్ అంటున్నాం. దీని రెండింటి డిఫరెన్సెస్ చూడండి, ఇక్కడే థింక్ చేయండి. బయోఫ్యూయల్స్ అనేది రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, ఫాజిల్ ఫ్యూయల్స్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇవి ఎలా జనరేట్ అవుతాయి ఫాజిల్ ఫ్యూయల్స్, ప్లాంట్స్ నుంచి, అనిమల్స్ నుంచి. ప్లాంట్ ఫాజిల్స్ నుంచి జనరేట్ అవుతాయి, దాని కిందకి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పొచ్చు, కోల్. ఓకే, అనిమల్ ఫాజిల్స్ ఎన్నో కొన్ని లక్షల సంవత్సరాల కిందట వీటికి సంబంధించిన కళేబరాలు ఫాజిల్స్ అనేది ఎర్త్ లోపల హై టెంపరేచర్ హై ప్రెషర్కి గురవుతే అప్పుడు ఇవి డెవలప్ అవుతున్నాయి. ఎప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల కిందట. మళ్ళీ ఇవి జనరేట్ అవ్వాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఇంకొక 1,00,000 సంవత్సరాలు పడుతుంది ఇండైరెక్ట్గా. సో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అంటున్నాం. అందుకే దాన్ని నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. దీని కిందకి ఏం చెప్పొచ్చు మనం, అనిమల్ ఫాజిల్ ఫ్యూయల్స్ కిందకి క్రూడ్ ఆయిల్ అనొచ్చా, క్రూడ్ ఆయిల్. ఇంకా న్యాచురల్ గ్యాస్, సహజ వాయువు, న్యాచురల్ గ్యాస్. ఆ రెండు అనిమల్ మెటీరియల్స్ నుంచి జనరేట్ అవుతూ ఉంటాయి, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. ముడి చమురు, క్రూడ్ ఆయిల్. వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ మీకు తెలిసే ఉంటుంది.
క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మన ఇండియాలో దాని సోర్సెస్ అనేది తక్కువ. అంతేనా? ఏముంటుంది క్రూడ్ ఆయిల్లో? మనం యూజ్ చేసే బైక్లో యూజ్ చేసే పెట్రోల్, ఇంట్లో యూజ్ చేసే గ్యాస్, ఓకే, ఇంట్లో యూజ్ చేసే ఏమంటున్నాం ఎల్పిజి, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, కిరోసిన్, పారాఫిన్ వ్యాక్సెస్, పెట్రోలియం ప్రోడక్ట్స్లో మనకి పారాఫిన్ వ్యాక్సెస్, ఇవన్నీ క్రూడ్ ఆయిల్ కాంపోనెంట్స్ కిందికి మనం చూడవచ్చు. ఇక్కడ ఇది ఎనర్జీ రీసోర్సెస్ కిందకి చూస్తే ఇవన్నీ మనం ఉపయోగిస్తున్నామా లేదా? పెట్రోల్, డీజిల్, ఎల్పిజి, కిరోసిన్, ఇవన్నీ. ఓకే, సో ఇవన్నీ దేని కిందకి వస్తాయి? ఇండైరెక్ట్గా నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. ఓకే, ఇవేమో ఈకో ఫ్రెండ్లీ అంటున్నాం. ఈకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి హితమైనటి. దీని నుంచి మనకేమి కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అవన్నీ ప్రొడ్యూస్ అవుతాయా దీని నుంచి? సోలార్ ఎనర్జీని ఉపయోగిస్తే ఇవన్నీ వస్తాయా ఎన్విరాన్మెంట్లోకి? బట్ ఇవన్నీ బాన్ చేస్తే ఏమవుతున్నాయి మనకి? వీటిని మండిస్తే, వీటిని ఫ్యూయల్స్ మాదిరి మనం మండిస్తే దీని నుంచి ఎలాంటి పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతున్నాయి ఎన్విరాన్మెంట్లోకి? ఎగ్జాంపుల్స్. సో ప్రజెంట్ మనం చూసేటువంటి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ అని ఉంది లాస్ట్ యూనిట్, ఉందా సిలబస్లో? ఓకే, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్లో ఫస్ట్లోనే గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, యాసిడ్ రైన్స్ ఇచ్చారా క్లియర్గా? మీరు చూస్తే ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓషన్ ఎసిడిఫికేషన్, ఓపెన్ చేయండి సిలబస్లో ఉంటుంది మీరు క్లియర్గా. ఓషన్ ఎసిడిఫికేషన్ కొత్తగా ఈ వర్డ్ ఇచ్చారు మనం చూస్తే లాస్ట్ యూనిట్లో. ఉన్నాయి ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, వాటన్నిటికీ ఇండైరెక్ట్గా అర్థాలు ఏంటంటే వీటి వినియోగమే ఇండైరెక్ట్గా. ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క వినియోగం, ఆంథ్రపోజెనిక్ యాక్టివిటీస్ మనం చూస్తే హ్యూమన్స్, ఇండస్ట్రీస్ ద్వారా ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని బార్న్ చేయడం ద్వారా అల్టిమేట్గా ఏం రిలీజ్ అవుతున్నాయి మనకి? ఈ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10. సో ఇవన్నీ రిలీజ్ అవుతూ ఉన్నాయి క్లియర్గా మనం చూస్తే. ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి 3 గ్యాసెస్ చాలు. అవేంటేంటి? నేను ఏమంటున్నా, ప్రపంచాన్ని సర్వనాశనం చేయడానికి కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. ఎందుకు నేను ఈ వర్డ్ అంటున్నా? నేను ఏమంటున్నా, అన్ని అనర్థాలకి ఇదే కారణం అంటున్నా. ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. యాసిడ్ రైన్స్ రావడానికి కారణం ఏంటి ఇండైరెక్ట్గా చెప్పండి? ఆమ్ల వర్షాలు, యాసిడ్ రైన్స్. అక్కడ నేను చెప్పిన ఆక్సైడ్స్లో యాసిడ్ రైన్స్ కారణం ఏంటంటే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. ఆ రెండు అధికంగా రిలీజ్ అవుతాయి. నార్మల్ రెయిన్లో యాసిడ్స్ మిక్స్ అవుతాయి క్లియర్గా. HNO3, H2SO4, నైట్రిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆ రెండు మిక్స్ అయి ఉంటే దాన్నే మనం యాసిడ్ రైన్ అంటున్నాం. గ్లోబల్ వార్మింగ్, ఈరోజు మన ఎర్త్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. యావరేజ్ టెంపరేచర్ మనం చూస్తే ఎందుకని ఇంక్రీజ్ అవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వడం వల్ల, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. నేను చెప్పిన 3 గ్యాసెస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కిందకి ఉంటాయా లేదా? ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ కిందకి ఇంకా చాలా ఉంటాయి. వాటర్ వేపర్, ఓజోన్, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, అవన్నీ మనం చూస్తే. సో ఎనీహౌ మెయిన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ఇండైరెక్ట్ రీజన్ ఏంటంటే ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వల్ల ఎక్కువగా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్ రిలీజ్ అవ్వడం వల్లనే మెయిన్ మనం చూసినట్లయితే. సో దీనివల్ల డ్యామేజ్ తప్పక ఏమన్నా యూజ్ ఉందా మనకి? పైగా ఇవన్నీ ఏంటి? నాన్ రీన్యూవబుల్. ఒకసారి యూటిలైజ్ చేసిన తర్వాత మళ్ళీ రీప్రొడ్యూస్ చేయలేము అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, సో అందుకే ఇవన్నీ ఈకో ఫ్రెండ్లీ కాదు క్లియర్గా. ఇవి మాత్రం ఈకో ఫ్రెండ్లీ అని మనం చెప్పు. ఇంకొక నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ చెప్పొచ్చా ఇక్కడ? ఇప్పుడు నేను ఒకటి చెప్పా, ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది నాన్ రిన్యూవబుల్ అని చెప్పా. ఇంకొకటి ఫస్ట్ యూనిట్లో న్యూక్లియర్ టెక్నాలజీ అని ఉంది, మీరు చూస్తే న్యూక్లియర్ ఎనర్జీ రీసోర్సెస్, యురేనియం రీసోర్సెస్, న్యూక్లియర్ ఎనర్జీ రీసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ యురేనియం, న్యాచురల్ యురేనియం. ఆ న్యూక్లియర్ ఎనర్జీ ఒకసారి న్యూక్లియర్ ఫిజన్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అటాచ్ చేయలేం. యురేనియం ఆటమ్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అటాచ్ అవుతుందా? నో. అవన్నీ ఏమనొచ్చు అంటే నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ ఇండైరెక్ట్గా. మనకు అడిగిన సిలబస్లో ఈ బేసిక్ డైమెన్షన్ ప్రతి ఒక్కరికి తెలియాలి. కోల్ అంటున్నాం. కోల్లో మనం ఎన్ని వేరియంట్స్ చూడొచ్చు? ప్లాంట్ రిమైన్స్ నుంచి ఫామ్ అవుతుంది అంటున్నాం కోల్ అనేది. మనం చూస్తే కోల్లో మళ్ళీ డిఫరెంట్ వేరియంట్స్ ఉంటాయి. యాంథ్రసైట్ అని, బిటూమినస్ అని, లిగ్నైట్ అని,
పీట్ అని. ఈ పీట్ కాకుండా రిమైనింగ్ ఈ 3 కోల్ వేరియంట్స్ని ఎక్స్టెన్సివ్గా యూటిలైజ్ చేస్తూ ఉంటాం మనం. యాంథ్రసైట్ అనేది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్ ఇండైరెక్ట్గా మనకు చూస్తే. ఓకే, బిటూమినస్ ఎక్కువగా మనం యూజ్ చేసే డొమెస్టిక్ పవర్ ప్రొడక్షన్లో ఎక్కువగా యూజ్ చేసేటువంటి కోల్ ఏదంటే బిటూమినస్ కోల్. సో లిగ్నైట్ వేరియంట్, సో ఇది ఈజీగా ఫైర్ని క్యాష్ చేయగలుగుతుంది ఈ కోల్ వేరియంట్ మనం చూస్తే. ఇదంతా డిపెండింగ్ అపాన్ ది కార్బన్ పర్సంటేజ్ని బేస్ చేసుకోమని మనం చెప్తున్నాం. ఈ రోజుకి కూడా మన ఇండియా దేనిపైన డిపెండ్ అవుతుంది ఎక్కువగా పవర్ ప్రొడక్షన్ కోసం? కోల్ ఓన్లీ. ఓకే, సో ఇది ఒక క్లాసిఫికేషన్ అనొచ్చు, రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. సో నెక్స్ట్ ఇంకొక క్లాసిఫికేషన్ మనం చూస్తే, ఓకే, ఇది మనం ఆల్రెడీ ఇందాకనే మనం డిస్కస్ చేసాం, ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రీసోర్సెస్, ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రీసోర్సెస్. ఇలా కూడా మనం ఆలోచించవచ్చా సైంటిఫిక్గా? ఏమంటున్నాం ఇక్కడ? ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రీసోర్సెస్. దీనికి ఎందుకు మనం ఏం చెప్పొచ్చు? ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే నథింగ్ బట్ కోల్, క్రూడ్ ఆయిల్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్, పెట్రోల్, డీజిల్, ఓకే, న్యాచురల్ గ్యాస్. ఇదొక క్లాసిఫికేషన్. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ అంటే ఏం చెప్పొచ్చు మనం ఇక్కడ? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ అనొచ్చా? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, బయోఫ్యూయల్స్, అవన్నీ దీని కిందకి మనం చెప్పొచ్చు. దాంతోపాటు న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ కమ్స్ అండర్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ, దీని కిందకి రాదు న్యూక్లియర్ ఎనర్జీ మనం చూసినట్లయితే. ఇంకో క్లాసిఫికేషన్, సో కన్వెన్షనల్, సో కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్ అనొచ్చా? ఇలా కూడా చెప్పొచ్చా మనం? ఏంటి దాని మీనింగ్? కన్వెన్షనల్ అంటే మీనింగ్ ఏంటి జనరల్గా? ఓకే, అంటే మనం వాటిని ఎప్పటి నుంచో మనం యూజ్ చేస్తూ ఉండాలి. సో ఆల్మోస్ట్ మనం పవర్ ప్రొడక్షన్ స్టార్టింగ్లో జనరేట్ అయినప్పుడు ప్యూర్గా రెగ్యులర్గా వాటిపైన డిపెండ్ అవుతూ వస్తూ ఉండాలి మనం. కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్ ఏదని చెప్పొచ్చాక ఎగ్జాంపుల్ కోల్. కోల్ అనేది కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్. హైడ్రో పవర్ చాలా రోజుల నుంచి దానిపైన డిపెండ్ అవుతున్నాం. కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్ రొటీన్ ఉండకూడదు, రొటీన్గా ఉండకుండా డిఫరెంట్ టెక్నాలజీస్ని అప్లై చేసి ఆ ఎనర్జీని మనం ట్రాప్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పొచ్చా? ఈ మధ్యకాలంలో హైడ్రోజన్ని ఫ్యూయల్ యూజ్ చేస్తున్నాం, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. అంటే మనం కాదు, ప్రపంచవ్యాప్తంగా దాని ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్. మన ఇండియాలో ట్రయల్ బేస్డ్గా ఒక బస్ కూడా రన్ చేశారు పూణేలో మనం చూసినట్లయితే. హైడ్రోజన్ అనేది పర్ఫెక్ట్ ఇంధనం. ఉన్న ఇంధనాల్లో మనకి చాలా బాగా పనిచేసే ఇంధనం ఏదంటే హైడ్రోజన్. దాని యొక్క ఎఫిషియన్సీ వైజ్ మనం చూస్తే ఫర్దర్గా దాని గురించి మనం చూస్తాం. అందుకోసమే మన గవర్నమెంట్ హైడ్రోజన్ ఇంపార్టెన్స్ అనేది తెలుసుకుంది. కాబట్టి మనకు ఫ్యూచర్లో మన ఎనర్జీ అవసరాలను తీర్చే ఏకైక సోర్స్ ఏదంటే హైడ్రోజన్. అందుకోసం ఈ మధ్య గవర్నమెంట్ ఏం చేసింది? నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. మీరు చూసింటారు, న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మీరు అప్పుడప్పుడు చూడొచ్చు. నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి? రేపు ఎగ్జామ్లో అడుగుతారు. ఇదే ఏమేంటుంది దాని గురించి డిస్కస్ చేస్తాం ఫర్దర్గా. జస్ట్ గెస్ చేయండి. ఓకే, గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమై ఉంటుంది మీకు తెలిసి చెప్పండి, పర్లేదు. ఎలా? ఓకే, ఎన్విరాన్మెంట్కి ఓకే కాదనట్లేదు. అసలు అది ఆ టెక్నాలజీ పరంగా గ్రీన్ హైడ్రోజన్ అంటే ఎలా పిలవాలి? గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఒకటే థింగ్, రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని యూజ్ చేసి వాటర్ని స్ప్లిట్ చేసి హైడ్రోజన్ని జనరేట్ చేస్తే ఏం చేయాలి? ఇక్కడ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని వాటర్ని స్ప్లిట్ చేయాలి. మనం కెమిస్ట్రీలో ఎలక్ట్రోలైసిస్ అనే ప్రాసెస్ మీరు చూసి ఉంటారు స్కూల్ లెవెల్లో, ఇంటర్మీడియట్లో. ఎలక్ట్రోలైసిస్, విద్యుత్ విశ్లేషణ. ఏమై ఉంటుంది అది? ఎలక్ట్రోలైసిస్ అంటే ఏదైనా ఒక కెమికల్లోకి ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తే ఒక సొల్యూషన్లోకి అందులో ఉన్నటువంటి కాంపోనెంట్స్ స్ప్లిట్ అయిపోవాలి. స్ప్లిట్ అయిపోయి సపరేట్ అవుతూ ఉండాలి. దాన్నే ఎలక్ట్రోలైసిస్ అనొచ్చు.
ఎలక్ట్రోలైసిస్ టెక్నిక్ని యూస్ చేసి హైడ్రోజన్ని జనరేట్ చేస్తున్నారు. ఆ ఎలక్ట్రోలైసిస్ టెక్నిక్లో యూస్ చేసేటువంటి ఎలక్ట్రిసిటీ ఎక్కడి నుంచి వస్తుంది? రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. ఓకే, అలా జనరేట్ చేస్తేనే దాన్ని ఏమనాలి? గ్రీన్ హైడ్రోజన్. సో మనం రేపు ఎగ్జామ్లో అడగవచ్చు, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు మనం రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని వాటర్లోకి పాస్ చేస్తే అక్కడ వాటర్ ఎలక్ట్రోలైసిస్ జరిగి హైడ్రోజన్ ఆక్సిజన్ రిలీజ్ అవుతే దాన్నే మనం గ్రీన్ హైడ్రోజన్ అంటున్నాం. దీనివల్ల మీరు అన్నట్లు ఎన్విరాన్మెంట్ బెనిఫిట్ ఉంది. ఒకటి ఏముంటుంది ఎన్విరాన్మెంట్ బెనిఫిట్? అక్కడ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుందా? వాటర్లో ఏముంది? H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్. హైడ్రోజన్ సపరేట్ అవుతుంది, ఆక్సిజన్ సపరేట్ అవుతుంది. ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వట్లేదు. వన్ అడ్వాంటేజ్. పైగా అక్కడ యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ దేని నుంచి జనరేట్ చేస్తున్నాం మనం? రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. దాని ఇంపార్టెన్స్ తెలుసుకొనే మనకి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది రీసెంట్గా తీసుకొని వచ్చింది. 2030కి కొన్ని టార్గెట్స్ పెట్టుకుంది గవర్నమెంట్. మనం చూసినట్లయితే క్లియర్గా ఇంతవరకు మన ఇండియాలో హైడ్రోజన్ లేదనట్లేదు నేనేమి. హైడ్రోజన్ ప్రొడక్షన్ ఉండేది క్లియర్లీ. అదంతా ఎక్కడి నుంచి జనరేట్ చేసేవాళ్ళంటే ప్యూర్గా ఓకే దేని నుంచి? ఆ కోల్ నుంచి న్యాచురల్ గ్యాస్. ఆ రెండు ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి జనరేట్ చేసే హైడ్రోజన్ వల్ల ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. దానిలోనే మనం గ్రే హైడ్రోజన్ అని, బ్లూ హైడ్రోజన్ అని, బ్రౌన్ హైడ్రోజన్ అని డిఫరెంట్ నేమ్స్తో పిలిచేవాళ్ళం. వాటి గురించి మనం ఫర్దర్గా మనం చూస్తాం. ఓకే, సో గ్రీన్ హైడ్రోజన్ బేసికల్గా రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ని బేస్ చేసుకొని మనం చెప్పొచ్చు. అలాంటివి రొటీన్ కన్నా డిఫరెంట్గా ఉంటే అలాంటివన్నీ మనం టెక్నాలజీస్ని అప్లై చేసే ఎనర్జీని మనం ట్రాప్ చేస్తుంటే దానిని ఏమంటున్నాం? లేటెస్ట్ టెక్నాలజీస్ని నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్. సమ్వాట్ న్యూక్లియర్ టెక్నాలజీ అనేది కూడా దాని కిందకే మనం చెప్పొచ్చు. నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్ రొటీన్గా మనం యూజ్ చేయట్లేదు. అందులో ఎంతో టెక్నాలజీ అనేది ఇన్వాల్వ్ అయింది మనం చూసినట్లయితే. ఓకే, సింగో క్లాసిఫికేషన్. చూడండి, క్లీన్ ఎనర్జీ అంటాం. క్లీన్ ఎనర్జీ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. లాస్ట్ వన్ పేరులోనే ఉంది క్లీన్ ఎనర్జీ. ఏమై ఉండొచ్చు క్లీన్ ఎనర్జీ అంటే? సో నేను ఇంతసేపు నేను పొల్యూటెంట్స్ అని మాట్లాడుతున్నానా? ఈ కార్బన్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, పార్టిక్యులేట్ మ్యాటర్ ఇవేమీ రిలీజ్ అవ్వకుండా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయగలిగితే దాన్నే మనం ఏమనొచ్చు? క్లీన్ ఎనర్జీ. క్లీన్ ఎనర్జీ. ఇప్పుడు నేను చెప్పిన ఎనర్జీ రీసోర్సెస్లో క్లీన్ ఎనర్జీస్కి ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. నేను చెప్పిన వాటిలో మిమ్మల్ని రేపు అడగొచ్చు ఎగ్జామ్లో. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేటగిరీస్ ఆఫ్ ఎనర్జీ రీసోర్సెస్ కమ్స్ అండర్ క్లీన్ ఎనర్జీ అన్నారు అనుకోండి, ఏమేమి చెప్పొచ్చు చెప్పండి? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుందా? నో. క్లీన్ ఎనర్జీ ఎస్. రేడియో యాక్టివ్ వేస్ట్ అనేది అది మనం సపరేట్గా డిస్మాంటిల్ చేస్తాం. దానివల్ల అయితే ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అయ్యేటువంటి హార్మ్ఫుల్ ఆస్పెక్ట్స్ అయితే జరగట్లేదు. గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్, ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఇవన్నీ ఏం జరగట్లేదు. న్యూక్లియర్ ఎనర్జీ నుంచి ప్రొడ్యూస్ చేసే ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ. ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేయకుండా ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలిగితే సమ్వాట్ వాటిని మనం ఏమనొచ్చు? క్లీన్ ఎనర్జీ. సో ఇలా మనం ఎనర్జీ రీసోర్సెస్ని ఆ చాప్టర్లోకి వెళ్ళే ముందర ఇలా మనం గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా. సో ఏమేమి అనుకున్నాం ఫస్ట్ నుంచి చెప్పండి? రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. నెక్స్ట్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్. ఓకే, నెక్స్ట్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ రీసోర్సెస్. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీస్ అంటున్నాం ఇండైరెక్ట్గా. ఓకే, ఈరోజు మనం జనరేట్ చేసేటువంటి ఎనర్జీ పవర్ ఇన్స్టాలేషన్ అనేది మన భారతదేశంలో ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది ఇది మనల్ని క్లియర్గా అడిగారా? ఫస్ట్ సెంటెన్స్లోనే ఉంది ఎనర్జీ కెపాసిటీస్ ఇన్స్టాలేషన్ ఎలా ఉంది అనే వర్డ్ ఇచ్చారు మనకు క్లియర్లీ. దాని గురించి ఒకసారి మనం డీటెయిల్గా మనం చూడాలి ఆ వర్డ్ని బేస్ చేసుకొని. సో మన ఇండియాలో పవర్ ఇన్స్టాలేషన్, ఎలక్ట్రిసిటీ ఇన్స్టాలేషన్ ఇండియాలో. సో జనరల్గా ఎలక్ట్రిక్ పవర్ని మనం ఎలా మెజర్ చేస్తుంటాం? యూనిట్స్. ఎలక్ట్రిక్ పవర్ని మెజర్ చేయడానికి యూజ్ చేసే యూనిట్ ఏంటి?
వాట్ అనొచ్చా? ఓకే, ఇక్కడ మనం ఒక బిగ్గర్ టర్మ్ లైక్ గిగా వాట్. సో గిగా మీన్స్ ఎంత అని చెప్పొచ్చు మనం? 10⁻9. మెగా మీన్స్ 10⁻6. 1 gigawatt ఈక్వల్ టు 1000 మెగావాట్ అనొచ్చా? 1 gigawatt ఈక్వల్ టు 1000 మెగావాట్ అనొచ్చు. ఓకే, 1 kilowatt 10⁻3. సో జనరల్గా ఎనీహౌ పవర్ని మనం యూజ్ చేయాలంటే ఈ వాట్స్లో మనం జనరల్గా యూనిట్ మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ మనం చెప్పిన క్లాసిఫికేషన్ బేస్ చేసుకొని మన ఇండియాలో పవర్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది అనేది ఇక్కడ చూస్తున్నాం క్లియర్లీ. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఏమంటున్నాం? ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ నా క్లాసిఫికేషన్ ప్రకారమే. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్, ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్, నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటున్నాం. ఈరోజు కనుక మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మన భారతదేశంలో టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అరౌండ్ మనకి ఈ 408 వాల్యూ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీని ఇండియా అని కొడితే ఈ వాట్స్లో కనిపిస్తుంటుంది. ఎంత? 408 గిగా. ఇది చేంజ్ అవుతూ ఉంటుంది, ఇదేం కాన్స్టెంట్గా ఉండదు. ఓకే, ఇది చేంజ్ అవుతూ ఉంటుంది బేసికల్గా మనం చూసినట్లయితే. ఎనీహౌ ఇది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది, ఈ పవర్ ఇన్స్టాలేషన్ అనేది దీని ఫామ్లోకి ఎలా ఉంది, దీని ఫామ్లోకి ఎలా ఉంది అనేది మనం చూడాలి క్లియర్లీ. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీని కిందకి ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఇందాక మనం అనుకున్నామా? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, హైడ్రో ఎనర్జీ, ఓకే, బయోమాస్ ఎనర్జీ, ఇంకా అని చెప్పొచ్చు న్యూక్లియర్ ఎనర్జీ. నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ కిందకి మనం చూసాం. జియోథర్మల్, టైడల్ ఎనర్జీ అవి కూడా ఉన్నాయి. కాకపోతే ప్రజెంట్ అయితే దీంట్లో అంత కంట్రిబ్యూషన్ లేవు వాటికి. దీనికి ఆ జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ ప్రస్తుతానికైతే ఏ పాత్ర లేదు, కొంచెం కూడా లేదు దాని ద్వారా. ఫ్యూచర్లో ఉండబోతుంది, అది వేరే విషయం. బట్ ప్రజెంట్ మనం చూస్తే ఇవి మెయిన్ కంట్రిబ్యూటర్స్ అనొచ్చు. న్యూక్లియర్ ఎనర్జీ అనేది చాలా తక్కువ, 2%. 100%లో మనం అనుకుంటే ఇందులో 2% అంటే ఎంత చెప్పొచ్చు మనం? 408లో 400లో 2% అనుకోండి క్లియర్లీ రఫ్గా. ఎంత వస్తుంది వాల్యూ? 400లో 2% అంటే 100లో 2 అంటే ఓకే, 200లో 2% అంటే 4, 300లో 6, 400లో 8. మన ఇండియాలో ప్రజెంట్ ఎంత ఉందంటే నియర్లీ 7 to 8 గిగావాట్ మధ్యలో ఉంటుంది న్యూక్లియర్ ఎనర్జీ. చాలా తక్కువ కంట్రిబ్యూషన్. సో పవర్ సెక్టార్లో న్యూక్లియర్ ఎనర్జీ కంట్రిబ్యూషన్ ఎంత అంటే ప్రజెంట్ ఎంత చెప్పాలి? 2%. అంతకుమించి ఎక్కువ లేదు మనం చూసినట్లయితే. ఫ్యూచర్లో ఇంక్రీజ్ అవుతుంది, అది వేరే విషయం. ప్రజెంట్ మనం చూస్తే ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ అంటున్నాం క్లియర్లీ. ఇందులో ఏమేమి చూడవచ్చు మనం? మేజర్ కంట్రిబ్యూటర్ ఏంటి? కోల్. ఓకే, సో నెక్స్ట్ డీజిల్, క్రూడ్ ఆయిల్, డీజిల్ మెయిన్ మనం చూస్తే. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. ఈ మూడే ప్రజెంట్ మనకి పవర్ జనరేషన్లో కంట్రిబ్యూట్ అవుతున్నాయి, మెయిన్ ఫాజిల్ ఫ్యూయల్స్ మనం చూస్తే. దీని వాల్యూ అనేది చూస్తే ఈ 408లో దీని వాల్యూ 240 గిగావాట్. దీని వాల్యూ రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ చూడండి. ఈ 408లో 240 తీసేస్తే 1 ఇలా రాయచ్చా? 168 గిగావాట్ మనం చూసినట్లయితే క్లియర్లీ. ఓకే, మెజారిటీ ఆఫ్ ది పవర్ ప్రొడక్షన్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కోల్. ఈ రోజు కూడా మనం దీనిపైన దాదాపుగా ఆ 240లో మనం ఎంత డిపెండ్ అయినాం? 230 గిగావాట్. రిమైనింగ్ ఇది చాలా స్మాల్ క్వాంటిటీ, 10 గిగావాట్ కన్నా తక్కువ ఉంటుందని అనుకోవచ్చు. ఇంకా మనం చూస్తే డీజిల్, న్యాచురల్ గ్యాస్ పవర్ అక్కడక్కడ చాలా రేరుగా ఉంటాయి. సో కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ తెలంగాణలో లేవా, ఏపీలో లేవా? ప్రతి స్టేట్లో ఎక్కడ చూసినా కూడా ఏముంటాయి, దాని నుంచి పైకి పొగ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మీరు చూస్తే కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఒక పెద్ద ట్యాంక్స్ మాదిరి ఉంటాయి పైనుంచి. ఓకే, అలా ఎన్విరాన్మెంట్ పొల్యూటెంట్స్ అనేది రిలీజ్ అవుతూ ఉంటాయి బేసికల్గా. సో కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి పొల్యూటెంట్స్ ఏదంటే ఏమేమి వస్తాయి జనరల్గా మీకు తెలిసి చెప్పండి? బొగ్గు ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి ఆక్సైడ్స్ ఆఫ్ బొగ్గు అంటున్నాం, కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ కార్బన్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్, పార్టికులేట్ మ్యాటర్ అవన్నీ రిలీజ్ అవుతూ ఉంటాయి. దీనివల్లే ప్రధానంగా ఆ గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్ ఇలాంటి వాటి వల్లే అని మనం చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్ మనం చూస్తే ఈ డీజిల్ని బాన్ చేసిన, ఈ కోల్ని బాన్ చేసిన, పెట్రోల్ని బాన్ చేసిన బేసికల్గా.
సో ఎనీహో మనకి ఈరోజు కూడా మన ఇండియాలో దాదాపుగా అనొచ్చా అంత కలిపి దాదాపుగా మనం చూస్తే క్లియర్లీ రిమైనింగ్ ఇక్కడ మనకి సో అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో ఇది లెస్ దాన్ 60%కి వచ్చేసింది, ఇది మోర్ దాన్ 40%కి వచ్చేసిందని అనుకోవచ్చు ఈ మధ్యకాలంలో మనం చూస్తే. అదొక గుడ్ థింగ్ మన ఇండియాకి చూస్తే క్లియర్గా. ఓకే, ఇదేమో మోర్ దాన్ 40% ఉంది ప్రజెంట్ మనం చూస్తే, ఇదేమో లెస్ దాన్ 60%కి వెళ్తుంది క్లియర్గా మనం చూస్తే. ఇందులో మనం చూడండి మెజారిటీ ఈరోజు మన భారతదేశంలో ఇన్స్టాల్ చేసినటువంటి పవర్ థింగ్స్లో టాప్లో ఏది ఉంది మనకి? సోలార్ ఎనర్జీ. ఓకే, మెజారిటీగా నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ అనేది ఏ రూపంలో ఉంది మన ఇండియాలో అంటే ఉన్న వాటిట్లో సోలార్ ఎనర్జీ. ఓకే, దీన్నే దాదాపుగా మనం చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఓకే ఒక 55 గిగావాట్ ఉంది. ఇదంతా నేను ఈ 2023 మార్చిని బేస్ చేసుకొని చెప్తున్నాను. ప్రతి 3 monthsకి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతూ ఉంటుంది. ఓకే, మార్చ్, జూన్, నెక్స్ట్ మళ్ళీ సెప్టెంబర్లో, మళ్ళీ డిసెంబర్లో మనం అప్పుడప్పుడు అప్డేట్ అవ్వడం. అందుకే అంటున్నా ఇదేం కాన్స్టెంట్ కాదు, చేంజ్ అవుతుంటుంది. బట్ అండర్స్టాండింగ్ కోసం ఈ వాల్యూస్ చెప్తున్నాను నేను క్లియర్లీ. సో మెజారిటీగా ఏ ఫామ్లో ఉంది? సోలార్ ఎనర్జీ. సో నెక్స్ట్ విండ్ ఎనర్జీ నియర్లీ మనకి 45 గిగావాట్. హైడ్రో పవర్ స్టేషన్స్ అంటుంటాం, డ్యామ్స్ దగ్గర మనం చూస్తాం జనరల్గా హైడ్రో పవర్ స్టేషన్స్. ఇందులో లార్జ్ హైడ్రో పవర్ స్టేషన్స్ అండ్ స్మాల్ హైడ్రో పవర్ స్టేషన్స్ రెండూ ఉన్నాయి. లార్జ్ హైడ్రో పవర్ స్టేషన్స్, స్మాల్ హైడ్రో పవర్ స్టేషన్స్. లార్జ్ హైడ్రో పవర్ స్టేషన్స్ ఎప్పటి నుంచో మన ఇండియాలో ఉన్నాయి, అవి కొత్తవేం కాదు. హైడ్రో పవర్ అనేది కన్వెన్షనల్ కిందికి మనం చెప్తున్నాం అనట్లేదా? నేను ఇందాక అన్నా కదా, కన్వెన్షనల్ ఎనర్జీ రిసోర్సెస్ కిందికి చెప్పా. ఈ రెండు కలిపి దాదాపుగా మనకి ఒక 51 గిగావాట్ని ప్రొవైడ్ చేస్తున్నాయి. 51 గిగావాట్ ఇన్స్టాలేషన్లు. అందులో ఇది స్మాల్ హైడ్రో. ఆ 51లో స్మాల్ హైడ్రో అనేది 5 గిగావాట్ ఉంది, రిమైనింగ్ 46 అనేది లార్జ్ హైడ్రో ఉందని మనం అనుకోవచ్చు డైరెక్ట్గా. సో బయోమాస్ ఎనర్జీ ఎగ్జాంపుల్స్ ఏం చెప్పాం? బయోమాస్ అంటే ఈ అనిమల్ వేస్ట్ నుంచి, ఓకే, ప్లాంట్ వేస్ట్ మెటీరియల్స్ నుంచి, డొమెస్టిక్ వేస్ట్ మెటీరియల్స్ నుంచి, అగ్రికల్చర్ వేస్ట్ మెటీరియల్స్ నుంచి ఈ బయోమాస్ సోర్సెస్ అంటున్నాం. ఇలాంటి వాటి కిందికి మన ఇండియాలో దాదాపుగా ఎంతవరకు ఇన్స్టాల్ చేసామంటే 10 గిగావాట్, 10+ గిగావాట్ అని మనం చెప్పొచ్చు క్లియర్గా. బయోమాస్ క్లియర్గా. నెక్స్ట్ ఏమంటున్నాం ఇందులో? న్యూక్లియర్ ఎనర్జీ. ఈ మొత్తం కౌంట్ చేస్తే ఎంత ఉంటుంది? నియర్లీ మనం చూస్తే ఒక 755, 100 ఒక 51, 161. ఓకే, సో నియర్లీ 7 to 8 గిగావాట్ అని అంటుంటాం రఫ్గా మనం చూస్తే. న్యూక్లియర్ ఎనర్జీ అనేది 7 గిగావాట్ క్లియర్లీ. సో ప్రజెంట్ మన ఇండియాలో ఎనర్జీ సినారియో ఎలా ఉందంటే, ప్రజెంట్ ఇన్స్టాలేషన్లు ఎలా ఉందంటే, ఈ పిక్చర్ మీకు మైండ్లో ఉండాలి క్లియర్గా. ఓకే, సో ఈ వాల్యూస్ మిమ్మల్ని అడగకపోవచ్చు, బట్ అసెండింగ్ ఆర్డర్లు, డిసెండింగ్ ఆర్డర్లు అరేంజ్ చేయమంటారు. గ్రూప్ 2 మెయిన్ సిలబస్లో ఉంది కాబట్టి ఈ ఎనర్జీస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇచ్చేసి, ఒక 4 ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్స్ అనేది ఇచ్చేసి అసెండింగ్ ఆర్డర్లు అరేంజ్ చేయమంటే అప్పుడు ఇది మనం గుర్తుండాలి. బేసికల్గా టాప్లో ఏముండాలి? సోలార్ ఎనర్జీ. లీస్ట్లో ఏముండాలి? న్యూక్లియర్ ఎనర్జీ క్లియర్గా మనం చూస్తే. ఓకే, స్మాల్ హైడ్రో కనిపిస్తే అది లీస్ట్లో ఉంది. స్మాల్ హైడ్రో ఉంటే 5 గిగావాటే ఉంది స్మాల్ హైడ్రో మనం చూస్తే క్లియర్గా. ఓకే, సో ఇది మనకి ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఇన్ అవర్ కంట్రీ అంటే ఈ పిక్చర్ అనేది మనకి మైండ్లో ఉండాలి. ఇది చేంజ్ అవుతుంటుంది క్లియర్గా. మీకు తెలిసి దీంట్లో మనం ఏం చేస్తే బెటర్ అంటారు? దీనిపైన డిపెండ్ అవుతే బెటర్ అంటారా, దానిపైన డిపెండ్ అవుతే బెటర్ అంటారు? ఇందాక చూసిన దాన్ని బట్టి. ఓకే, ఇది ఎలాగో నాన్ రీన్యూవబుల్ అనొచ్చా? దీనికి ఉన్న థింగ్స్ ఏంది? నాన్ రీన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ క్రియేట్ అవుతుంది దీనివల్ల. నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ ఏంది? మనకున్న ఆల్టర్నేటివ్స్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్. వీటిపైన కంట్రీ అనేది కాన్సన్ట్రేషన్ చేయాలి ప్యూర్లీ. ఓకే, సో అందుకే మన గవర్నమెంట్ మనం చూస్తే క్లియర్గా గవర్నమెంట్ 2022 అంటే అయిపోయింది లాస్ట్ ఇయర్. బేసికల్గా 2022 అనేది రిన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ పెట్టుకుంది. మీలో ఎవరికైనా ఐడియా ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2022 నాటికి మన ఇండియాలో రిన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్ని దాదాపుగా 175 గిగావాట్. సో మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 2022 అయిపోయింది మన డిసెంబర్లో మనం చూస్తే 175 గిగావాట్ అనేది దేనిపైన డిపెండ్ అవ్వాలి? ఎలా ప్రొడ్యూస్ చేయాలి? రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని బేస్ చేసుకొని.
అందులో మనం చూస్తే క్లియర్గా సోలార్ ఎనర్జీ, ఓకే, విండ్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, స్మాల్ హైడ్రో ఎనర్జీస్. ఏమంటున్నాం మనం? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ, స్మాల్ హైడ్రో ఎనర్జీ. ఓకే, ఇది 175లో పెట్టుకున్న టార్గెట్స్ మనం చూస్తే 100 గిగావాట్. ఓకే, 100 గిగావాట్. ఇది 60 గిగావాట్. ఇది పెట్టుకున్న టార్గెట్ 10 గిగావాట్ పెట్టుకున్న టార్గెట్. ఇది 5 గిగావాట్. క్లియర్లీ 5 గిగావాట్. ఇప్పుడు చెప్పండి, దాన్ని బేస్ చేసుకొని 2022 గవర్నమెంట్ పెట్టుకున్న రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ టార్గెట్స్లో ఏవి అచీవ్ అయింది, ఏవి అవ్వలేదు, ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని ఏవి సాధించింది, పెట్టుకున్న టార్గెట్లో ఏది సాధించలేదు ఇండైరెక్ట్గా చెప్పండి. ఎస్, బయోమాస్ ఎనర్జీ, స్మాల్ హైడ్రో ఎనర్జీ. సో అనుకున్న విధంగా ప్రజెంట్ అయితే ఉన్నాయి, బట్ ఇవి ఉన్నాయా? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ లేదు మనకి ఇండైరెక్ట్గా. ఓకే, ఇది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఎగ్జామ్లో అడగచ్చు. లాస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం 2023లో ఉన్నాం కాబట్టి కంపారిజన్ చేయొచ్చు. 2022కి పెట్టుకున్న దాంతో కంపేర్ చేస్తే ఏవేవి మనం అచీవ్ అయ్యాం, ఏ ఫీల్డ్స్లో మనం అచీవ్ అయ్యామంటే ఆన్సర్ ఏంటి? ఇందులో బయోమాస్ ఎనర్జీ, స్మాల్ హైడ్రో పవర్ ఇండైరెక్ట్గా. ఇలా మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు క్లియర్లీ. ఓకే, సో గవర్నమెంట్ కొత్తగా ఏమన్నా రిన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ పెట్టుకుందా? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ టార్గెట్ 2030. సో యాక్చువల్గా ఇది ఏంటంటే ఎప్పటికి టార్గెట్ అంటే ఇది 40% 2030 నాటికి. కానీ ఇప్పటికే మనం అచీవ్ అయ్యాం. 2022-23లోనే మనం సాధించాం. యాక్చువల్గా మన గవర్నమెంట్ టార్గెట్ ఏంటంటే ఇది 2030 40% ఉండాలి ఇండియాలో అని. కానీ ఇప్పటికే మనం రీచ్ అయ్యాం క్లియర్గా మనం చూస్తే. సో కొత్తగా 2030కి మనం సంవాట్ కొంచెం పాజిటివ్ కనిపిస్తున్నాయి కాబట్టి, కొన్ని ఏరియాస్లో పాజిటివ్గా ఉంది కాబట్టి 2030కి కొత్త టార్గెట్ ఏంటంటే మన ముందరున్న కొత్త టార్గెట్ 500 గిగావాట్. దేని ద్వారా ఉండాలి? ప్యూర్లీ దీని ద్వారా ఉండాలి. సో 2030 నాటికి మన ముందరున్న టార్గెట్ ఏంటి? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ టార్గెట్ ఏంటి అంటే వాల్యూ ఎంత చెప్పండి? 500 గిగావాట్ ప్రత్యేకంగా. అది మిమ్మల్ని అడగవచ్చు. కొత్త టార్గెట్ 500 గిగావాట్ అంటే దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ 7 సంవత్సరాల్లో ఏదో ఒకటి చేయాలి కదా గవర్నమెంట్. అలానే ఉంటే అవుతుందా అది టార్గెట్? ఏదో ఒకటి చేయాలి. అందుకే ఈ చాప్టర్ ఉంది మనకు ప్రత్యేకంగా. సెకండ్ యూనిట్ ఎందుకు ఉంది? కింద మీకు ఏమని అడిగారు? సిలబస్లో ఎక్కువగా దేని మీద ఫోకస్ చేశారు వాళ్ళు? రీన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ ఇచ్చారా? క్లియర్గా మీరు చూస్తే ఆ 500 గిగావాట్ రీచ్ అవ్వాలంటే మన ముందర ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఇవన్నీ వస్తాయి మొత్తం. సోలార్, విండ్, హైడ్రో, బయోమాస్, న్యూక్లియర్ ఎనర్జీ, ఇంకా కొత్తగా మనకి జియోథర్మల్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, ఇవి కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ అవ్వాలి. పెద్ద టార్గెట్ కావాలి బేసికల్గా. వాటిని కూడా గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో మనం చూడవచ్చు. ఇది కాకపోయినా దీన్ని అయితే ప్రమోట్ చేస్తుంది. ఈ మధ్య ఒక న్యూస్లో ఒక ఐటమ్ మనం చూసాం. ఫస్ట్ జియోథర్మల్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా అంటే జమ్మూ కాశ్మీర్. ఓకే, లడాక్ రీజియన్లో ఇన్స్టాలేషన్ చేశారు. మనం చూస్తే జమ్మూ కాశ్మీర్ మీరు కొడితే వస్తుంది గూగుల్లో. ఫస్ట్ జియోథర్మల్ పవర్ స్టేషన్ ఇన్ ఇండియా అంటే ప్రత్యేకంగా. ఓకే, సో 500 గిగావాట్ అనేది సంవాట్. మనం అప్పుడు ఏమవ్వాలంటే ఇప్పటి వరకు మనకి యాక్చువల్గా 2030 నాటికి మన ముందరున్న టార్గెట్ ఏంటంటే నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ అనేది 40% రీచ్ అవుతే చాలా అనుకున్నాం. ఉన్న పవర్ సెక్టార్లో 100%లో 40% అనేది దీనిపైన ఉంటే చాలా అనుకున్నాం 2030 నాటికి. కానీ ఈ రోజుడికే మనం రీచ్ అయ్యామా లేదా? ఇది 100% రీచ్ అయ్యాం, అచీవ్ అయ్యాం. అందుకోసమే నెక్స్ట్ ఇది ఎలా ఉండాలంటే 50% ఉండాలి. ఇండియాలో ఎంత ఉండాలి? దీని వాల్యూ 2030కి 50% అనేది దీన్ని బేస్ చేసుకొని ఉండాలి. ఓకే, సో ఇదంతా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా ఎక్కడి నుంచి గ్యాదర్ చేయాలి ఇన్ఫర్మేషన్? సోర్సెస్, డిఫరెంట్ సోర్సెస్ నుంచి, న్యూస్ పేపర్స్ నుంచి ఆ వాల్యూస్ అన్ని తీసుకొని వచ్చి ఒక దగ్గర మనం అటాచ్ చేసి అనలైటికల్గా చూడాలి. ఇది క్లియర్గా వాళ్ళు ఏమీ ఇవ్వలేదు సిలబస్లో. ఓకే, బుక్స్లో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తారు క్లియర్గా. బట్ ఇదంతా అనలైటికల్గా ఉండాలి. గ్రూప్ 2 ఎగ్జామినేషన్ మెయిన్స్లో మెన్షన్ చేశారంటే అంత ఈజీగా ఏమి ఉండవు క్వశ్చన్లు. మీరు ఎవరన్నా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసింటే మీలో రాశారు ఎవరన్నా?
మీరు రాశారని చెప్పారు కదా, ఏపీ గ్రూప్ 1 ప్రిలిమ్స్. ఏపీది ఎవరు రాలేదా? ఇందాక ఎవరో రాసామని చెప్పారు. మన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి సైన్స్ అండ్ టెక్నాలజీ? చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీరు చూస్తే. దానికి ఎలిమినేషన్ మెథడ్ని ఫాలో అవుతేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం, వేరే ఆప్షన్ లేదు. ఇంకా మనం ఏదో రొటీన్గా కొన్ని బుక్స్ ఉంటాయి బయట, ఓకే, శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, అదేమవుద్ది ఇదేమవుద్ది, ఆ పథకం ఏ సంవత్సరంలో వచ్చింది, ఈ పథకం ఏ సంవత్సరం అవన్నీ అడుగుతారా? ఇంకా నో, ప్యూర్లీ కొంచెం టిపికల్గానే ఉంటుంది ఎగ్జామ్. బ్రెయిన్తో థింక్ చేసి ఆలోచించి చదివిన వాళ్ళే ఆన్సర్ చేయగలుగుతారు అన్నట్లు ఉంటుంది ఎగ్జామ్ ఖచ్చితంగా మనం చూస్తే. వీటన్నిటికీ మనం ఏం చేయాలి, ప్రజెంట్ కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్తో లింక్ చేస్తూ ఉండాలి. సిలబస్ని ప్రతిదాన్ని, ఆ సిలబస్ చదువుతున్నామంటే మీకు ఇమీడియట్గా మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, న్యూస్ పేపర్లో వచ్చేదాన్ని ప్రతిదాన్ని మీరు నోట్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అప్పుడు చాలా ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఎకానమీ మీరు అలానే చేస్తారా లేదా? జనరల్గా ఎకానమీ ఇచ్చిన సిలబస్ని అందులో ఉన్న బేసిక్స్ నేర్చుకోవడంతో పాటు లేటెస్ట్ ఎకనామిక్ సర్వేస్, లేటెస్ట్ బడ్జెట్స్ అన్నీ మీరు చదువుతారు, కరెంట్ అఫైర్స్ మొత్తం. దీన్ని కూడా అలాగే మీరు చూడాలి. ఇచ్చిన సిలబస్ని ఫండమెంటల్స్ నేర్చుకోవడంతో పాటు కరెంట్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్తో మీకు అటాచ్ చేయాలి. అప్పుడే మనం కంప్లీట్గా అయినట్టు ప్రిపరేషన్. ఈ పేపర్ రెండు పేపర్లు అయితే గ్రూప్ 2లో, ఒక పేపర్ ఏమో ప్యూర్లీ స్టాటిక్, అంతేనా? ఏపీ హిస్టరీ అదేముంది, ఆల్రెడీ కొంతమంది సీనియర్స్ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సీనియర్స్ ఉంటారా లేదా జనరల్గా, అంటే ఇంతకుముందు రాసిన వాళ్ళు వాళ్ళకి అది పెద్ద విషయం కాదు. ఏపీ హిస్టరీ ఎగ్జామ్ వారం రోజుల్లో ఉందనగా కూడా వాళ్ళు అది చదివేసి 75 మార్కులకి 60 మార్కులు తెచ్చుకోగలుగుతారు. నెగిటివ్ మార్కింగ్ ఉన్నా కూడా, నేను చెప్పేది క్లియర్గా. ఎక్కడ దొరుకుతారు వాళ్ళు? ఈ ఏరియాలో దొరుకుతారు. ఈ ఏరియాలో స్ట్రాంగ్ ఉన్నోడికే రేపు జాబ్. ఎకానమీ ఈ ఏరియా క్లియర్గా మనకు అది ఎలాగో అందరికీ. ఆ పాలిటీ ఏపీ హిస్టరీలో మీరు కోచింగ్ వెళ్ళకపోయినా డైరెక్ట్గా బుక్కులు తీసుకొని చదివినా కూడా 100 మార్కులు మీరు తెచ్చుకోవచ్చు. నేను అబద్ధం చెప్పట్లేదు, క్లియర్గా నేను చెప్తున్నా, ఓకే. మీరు కోచింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసినా చేయకపోయినా కూడా మీకు ఓన్గా చదువుకునే ఎబిలిటీ ఉంటే 150 మార్కులకి 100 మార్కులు మీరు తెచ్చుకోగలుగుతారు. ఆ 160 తెచ్చుకోవడం అనేది సంవాట్ కొంత కోచింగ్ అనేది హెల్ప్ అవుతుంది మీకు ఖచ్చితంగా. బట్ ఇందులో మాత్రం ఓన్గా చదువుకోలేరు, ఒక లాజికల్గా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఆ లాజిక్ తెలిసి ఉంటే ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు క్లియర్గా మీరు చూసినట్లయితే, ఓకే. ఎనర్జీ రీసోర్సెస్ అనేది మన ఇండియాలో ప్రజెంట్ ఇలా డిస్ట్రిబ్యూట్ అనేది మనం చూస్తున్నాం క్లియర్లీ, ఓకే. సో మన ముందర ఉన్న టార్గెట్ ఏంటంటే నెక్స్ట్ 2030కి 500 గిగావాట్ అనేది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రీసోర్స్ని బేస్ చేసుకొని ఇన్స్టాలేషన్ అనేది మన ఇండియాలో ఉండేది నెక్స్ట్ టార్గెట్ అని మనం చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో నెక్స్ట్ మనకి ఒక్కొక్క దాన్ని క్లియర్గా ఎగ్జామిన్ చేస్తూ వెళ్తాం. ఇంకో టార్గెట్ ఉంది యాక్చువల్గా 2070కి. సో నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అంటే ఏంటి మీనింగ్ 2070కి? సో ఎనీ ఐడియా నెట్ జీరో కార్బన్? ఓకే. సో మనం ఇండైరెక్ట్గా మనం ఎంత కార్బన్ డైఆక్సైడ్స్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో అంతే రీఅబ్జార్బ్ చేసుకునే విధంగా మన ఇండియాలో ఉండాలి. దాన్ని బయటకు ఎంత పంపిస్తున్నామో తిరిగి దాన్ని మళ్ళీ లోపలికి తీసుకునే కెపాసిటీ మనకు ఉండాలి. దాన్నే మనం నెట్ జీరో కార్బన్ ఎమిషన్ అనొచ్చు, నెట్ జీరో కార్బన్ ఎమిషన్. దానికోసం ఏం చేయాలి, మనం కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునేదంటే ఏముంటుంది నేచర్లో? కార్బన్ డైఆక్సైడ్ని తగ్గించేటివి ఏముంటాయి? చెట్లు ఇండైరెక్ట్గా, అంటే ప్లాంట్స్, ఓకే. ఫారెస్టేషన్ని ప్రమోట్ చేయడం ఇండైరెక్ట్గా, ఫారెస్ట్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేయాలి, ఓకే. ఆ నెట్ జీరో కార్బన్ ఎమిషన్కి టెక్నాలజీస్తో పాటు ఎఫారెస్టేషన్ కూడా మనకి హెల్ప్ అవుతుంది. దాదాపుగా ఇంకా ఒక 50 సంవత్సరాలు ఉంది ఆ టార్గెట్ మనం చూస్తే, 2070 ఆ టార్గెట్ మిమ్మల్ని అడగచ్చు. సో వాట్ ఈస్ ద నెట్ జీరో కార్బన్ ఎమిషన్ టార్గెట్? మన కంట్రీ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్కటి పెట్టుకొని ఉంది క్లియర్గా మనం చూస్తే. మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటి? 2070. సో వీటన్నిటికీ హెల్ప్ అయ్యేది ఇండైరెక్ట్గా ఏంటి? ఈ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్ సంవాట్ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ని తగ్గిస్తుంది, ఓకే. క్లియర్గా మనం చూస్తే ఎఫారెస్టేషన్ని ప్రమోట్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్. సో ప్లాంట్స్ అనేది గ్రీన్ సింక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనొచ్చా? మొక్కలని గ్రీన్ సింక్ అంటున్నాం. కార్బన్ డైఆక్సైడ్ నేచర్ నుంచి ఎలిమినేట్ అవ్వాలంటే, ఎక్కువ క్వాంటిటీ జనరేట్ అవ్వకుండా ఎలిమినేట్ అవ్వాలంటే ఒక ఆప్షన్ ఏంటి? గ్రీన్ సింక్.
గ్రీన్ సింక్ ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్స్ ఇండైరెక్ట్గా. బ్లూ సింక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి? బ్లూ సింక్ బ్లూ అంటున్నాం అంటే ఏంటి మీనింగ్? వాటర్. ఓకే, సో ఇండైరెక్ట్గా ఆ ఓషన్స్నే మనం బ్లూ సింక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఆ రెండు టర్మ్స్ మనకి ఇంపార్టెంట్, గ్రీన్ సింక్ అండ్ బ్లూ సింక్ క్లియర్గా. ఓకే, మనకి ఓషన్ ఎసిడిఫికేషన్ అనే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం ఇచ్చారు, ఇందాక నేను ఇచ్చారా లాస్ట్ యూనిట్లో. ఓషన్ ఎసిడిఫికేషన్ అనేటువంటి ప్రాబ్లం అది ఇండైరెక్ట్గా ఎందుకు జరుగుతుంది? ఓషన్ ఎసిడిఫికేషన్ అంటే ఎసిడిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం కెమిస్ట్రీలో యాసిడ్స్, బేసెస్, న్యూట్రల్ pH స్కేల్ని బేస్ చేసుకొని మనం చెప్తాం. pH స్కేల్ మీరు వినింటారు, 0 నుంచి 14 వరకు ఉంటుంది. pH స్కేల్ అనేది 0 నుంచి 14 వరకు ఉంటుంది. 0 నుంచి 7 వరకు ఉంటే వాటిని యాసిడ్స్ అని, 7 నుంచి 14 వరకు ఉంటే వాటిని బేసెస్ అని అంటుంటాం. 7 అంటే న్యూట్రల్ pH అంటుంటాం. సో జనరల్గా ఒక 300 సంవత్సరాల క్రిందట మనం చూస్తే ఓషన్స్ pH అనేది మనకి 300 సంవత్సరాలకి ఇప్పటికి దాదాపుగా ఓషన్స్ pH అనేది 8.3 దగ్గర ఉంటుంది యావరేజ్గా మనం చూస్తే. బేసిక్ pHలోనే ఉంటుంది, కానీ pH అనేది డ్రాప్ అవుతుంది ఈ మధ్య కాలంలో. pH డ్రాప్ అవడం అంటే 8.3 నుంచి 8.2కి, 8.1కి, 8కి, ఇంకా బిలో 7, 7.8, 9కి ఇలా డ్రాప్ అవుతూ వస్తూ ఉందనుకోండి. దానివల్ల ఏమవుతుంది? ఓషన్స్లో ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఇండైరెక్ట్గా. ఓషన్స్లో వాటర్ అనేది కార్బన్ డైఆక్సైడ్స్ మిక్స్ అవుతే ఏం ఏర్పడుతుంది జనరల్గా? చెప్పండి. నేనేమంటున్నా? వాటర్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్, దాని నుంచి ఏర్పడేటువంటి కెమికల్ ఏంటి? H2O ప్లస్ CO2. H2O ప్లస్ CO2, దాని నుంచి ఏర్పడే కెమికల్ ఏంటి? కార్బోనిక్ యాసిడ్ అనొచ్చా? H2CO3 కార్బోనిక్ యాసిడ్. మనం తాగేటువంటి సోడా వాటర్ అంటే మనం ఏం చెప్తాం? కార్బోనిక్ యాసిడ్ ఇండైరెక్ట్గా. అది ఒక వీక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్ క్లియర్గా. ఓకే, అది ఓషన్స్లో కనుక ఎక్కువ అవుతే దానివల్ల ఏమవుతుందంటే H+ అయాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. బైకార్బోనేట్స్ తగ్గిపోయి బైకార్బోనేట్స్. కార్బోనిక్ యాసిడ్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు? H++ HCO3- అని మనం చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. అలా దాని క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఓషన్స్ అనేది pH డ్రాప్ అవుతుంది. దానివల్ల అనేక చేంజెస్ మనం చూడొచ్చు. లోపల ఉన్న మిరైన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది, మిరైన్ ఈకో సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఫిషెస్ చనిపోవచ్చు, ప్లాంట్స్ చనిపోవచ్చు ఇండైరెక్ట్గా. అది ఒక సివియర్ ప్రాబ్లం మనకి. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చే, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల వచ్చే అడిషనల్ ప్రాబ్లం ఏంటి? ఈ ఓషన్ ఎసిడిఫికేషన్. దాని గురించి ప్రత్యేకంగా మనకు అడిగారు సిలబస్లో లాస్ట్లో మనం చూస్తాం. అది వచ్చినప్పుడు మనం చూస్తాం. ఎనీహౌ ఈ కార్బన్ డైఆక్సైడ్ని రెడ్యూస్ చేయడానికి మనం పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 2070. సో ట్రై టు రిమెంబర్ దీస్ 3 టార్గెట్స్. ఫస్ట్ ఏమన్నాం? 2022 రీన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ టార్గెట్. ఏంటది 2022కి? 175 గిగావాట్. అది అయిపోయింది, 22 అనేది అయిపోయింది. దాంట్లో మనం కొన్ని సక్సెస్ అయినాం, కొన్ని అవ్వలేదు అని చెప్పుకోవచ్చు, అంతేనా? ఏమేమి ఉన్నాయి 175లో? సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, నెక్స్ట్ బయోమాస్ ఎనర్జీ, స్మాల్ హైడ్రో ఎనర్జీ. సోలార్ ఎనర్జీ 100 గిగావాట్, బయోమాస్ ఎనర్జీ, ఓకే, విండ్ ఎనర్జీ 60 గిగావాట్, బయోమాస్ ఎనర్జీ 10 గిగావాట్, స్మాల్ హైడ్రో ఎనర్జీ 5 గిగావాట్ ఇండైరెక్ట్గా. సో ఎనీహో దాంట్లో కొంత మనం సక్సెస్ అయినాం, 2 ఆస్పెక్ట్స్లో సక్సెస్ అయినాం. మిగిలిన ఆస్పెక్ట్స్లో కూడా మనం సక్సెస్ కాలేదని చెప్పలేం, కానీ మొత్తానికైతే రీచ్ అయ్యేటువంటి ప్రాసెస్లో మనం కొంత ఆగిపోయినామని చెప్పుకోవచ్చు క్లియర్గా మనం చూస్తే. ఎనీహో 2030 నాటికి మన దగ్గర ఉన్న పెద్ద టార్గెట్ ఏంటంటే, మన ముందున్న టార్గెట్ 500 గిగావాట్. అంటే 50% ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ అవర్ కంట్రీ. మన భారతదేశంలో ఉన్నటువంటి పవర్ ప్రొడక్షన్లో 50% అనేది 2030 వచ్చేటప్పటికి దేనిపైన డిపెండ్ అవ్వాలి? నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ రిసోర్సెస్. ప్రజెంట్ మనం ఎంత రీచ్ అయ్యాం నాన్ ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ పర్సంటేజ్? అబౌవ్ 40%, నియర్లీ 41% అని మనం చెప్పొచ్చు క్లియర్లీ. ఓకే, సో నెక్స్ట్ థింగ్, క్లాస్ ఉందా మీకు 11కి? సో ఫస్ట్ సోలార్ ఎనర్జీ ఇండైరెక్ట్గా. ఓకే, సో దాని గురించి చూసే ముందర ఒకసారి
దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్, ఎస్పెషల్లీ ఇవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటున్నాం ఇండైరెక్ట్గా. దాని గురించి చూసే ముందర ఫర్దర్గా దీని గురించి కొంచెం ఒకసారి డెప్త్గా మనం చూస్తాం. ఓకే, సో కోల్ మనకి ఇందాక మనం చూసిన వాల్యూలో ప్రజెంట్ మనకి ఎంత ఉందంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గిగావాట్లో మనం చూస్తే 230 గిగావాట్ అనేది మనం చూసాం క్లియర్లీ. సో 55% ఆఫ్ ఎనర్జీ ప్రొడక్షన్ ఈజ్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ కోల్. అబౌవ్ 50% ఈ రోజుకి కూడా మనం కోల్ పైన డిపెండ్ అవుతున్నాం. ఇందులో నేను ఆల్రెడీ వేరియంట్స్ చెప్పా. ఏమేమి వేరియంట్స్ ఉన్నాయంటే సో యాంథ్రసైట్, బిటూమినస్, లిగ్నైట్, పీట్. ఓకే, ఇదంతా దేన్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం? పర్సంటేజ్ ఆఫ్ కార్బన్. సో యాంథ్రసైట్ కోల్ అంటే ఇండైరెక్ట్గా దాంట్లో 90 to 95% కార్బన్ ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటే 90 to 95% క్లియర్లీ యాంథ్రసైట్, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కోల్. ఓకే, సో బిటూమినస్ మీన్స్ అందులో 80 to 85% కార్బన్ ఉంటుంది బిటూమినస్. లిగ్నైట్ అందులో 70 to 75% కార్బన్ ఉంటుంది. పీట్ బిలో 50% కార్బన్ ఉంటుంది. సో దాన్ని మనం అసలు ఫ్యూయల్ కిందకి కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ థింగ్, అందులో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. పీట్ కోల్ ఫార్మేషన్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్న కోల్నే మనం ఏమంటామంటే ఇండైరెక్ట్గా పీట్ అని పిలవాలి. పీట్ బిలో లెస్ దాన్ 50% కార్బన్ కంటెంట్ ఉంటుంది మనం చూస్తే క్లియర్గా స్టార్టింగ్ స్టేజెస్లో మనం చూడవచ్చు. సో నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ అంటున్నాం. క్రూడ్ ఆయిల్ ఇందులో ఉన్న కాంపోనెంట్స్ అంటే మనం ఏం చెప్పొచ్చు? క్రూడ్ ఆయిల్లో ఇందాక నేను చెప్పా, అనిమల్స్ నుంచి డెవలప్ అవుతుంది క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అంటున్నాం. పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ఎల్పిజి, పారాఫిన్ వ్యాక్సెస్, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. దాన్ని ఎలా మనం సపరేట్ చేస్తాం? ఎనీ ఐడియా? క్రూడ్ ఆయిల్ని ప్యూరిఫై చేయాలంటే ఏ టెక్నిక్ని మనం యూజ్ చేస్తాం? సైంటిఫిక్ టెక్నిక్ ఇక్కడ అప్లై చేస్తాం. ఎనీ ఐడియా? 10th క్లాస్ బుక్లో ఉంటుంది ఇది. ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. ఓకే, ఒక ట్యాంక్ మాదిరి ఇలా ఉంటుంది. అందులో డిఫరెంట్ టెంపరేచర్స్, ఇక్కడ ఒక టెంపరేచర్, ఇక్కడ ఒక టెంపరేచర్, ఇలా డిఫరెంట్ టెంపరేచర్స్ రేంజెస్ ఉంటాయి. దాంట్లో క్రూడ్ ఆయిల్ని ప్లేస్ చేస్తే ఆ టెంపరేచర్ దాని బాయిలింగ్ పాయింట్స్ని బేస్ చేసుకొని సపరేట్ అవుతూ ఉంటాయి క్లియర్గా. ఇక్కడ పెట్రోల్, ఇక్కడ డీజిల్, ఇక్కడ ఎల్పిజి, అలా సపరేట్ అవుతూ ఉంటాయి బేసికల్గా. సో అలా ఏదైనా ఒక కాంపోనెంట్స్ని, ఒక మిక్చర్ని, దాంట్లో ఉన్నటువంటి ఆ మిక్చర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ బాయిలింగ్ పాయింట్ని బేస్ చేసుకొని సపరేట్ చేస్తే దాన్ని ఏమనొచ్చు మనం? డిస్టిలేషన్ అనొచ్చు. డిస్టిలేషన్ ప్రాసెస్ అంటే ఏంటి మీనింగ్? సపరేషన్ ఆఫ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది మిక్చర్స్ బేస్డ్ అపాన్ దేర్ బాయిలింగ్ పాయింట్స్. వాటర్, ఆల్కహాల్ రెండు మిక్స్ చేస్తే ఇందులో వాటర్ ఏది, ఆల్కహాల్ ఏదనేది మనకు ఐడెంటిఫై అవుతుందా? జనరల్గా ఆలోచిస్తే కొంతమంది తాగుతుంటారు కదా బయట, ఇలా వాటర్లో మిక్స్ చేసుకొని బేసికల్గా వాళ్ళని ఐడెంటిఫై చేయలేరు వాటర్లో మిక్స్ చేసుకుంటే ఇండైరెక్ట్గా మనం చూస్తే. బట్ ఇందులో ఉన్న కాంపోనెంట్స్ని మనం సపరేట్ చేయగలుగుతాం. దేన్ని బేస్ చేసుకొని సపరేట్ చేయాలి? డిస్టిలేషన్ ప్రాసెస్. అదొక టెక్నిక్. హీట్ చేస్తే ఫస్ట్ ఆల్కహాల్ అనేది ఆపరేట్ అవుతుంది బేసికల్గా. ఆల్కహాల్కి తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది వాటర్తో కంపేర్ చేస్తే. వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత ఉంటుంది? వాటర్ బాయిలింగ్ పాయింట్ అంటే ఎంత చెప్పొచ్చు? 100 degrees Celsius. ఆల్కహాల్ బాయిలింగ్ పాయింట్ మీన్స్ 78 degrees Celsius. ఫస్ట్ హీట్ చేస్తే ఏది సపరేట్ అవుతుంది? ఆల్కహాల్ సపరేట్ అవుతుంది. అలా సపరేట్ చేస్తే దాన్నే డిస్టిలేషన్ ప్రాసెస్ అంటున్నాం. ఆ క్రూడ్ ఆయిల్ని కూడా ఎలా సపరేట్ చేస్తామంటే డిస్టిలేషన్ ప్రాసెస్ అప్లై చేస్తే. బట్ అక్కడ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి సపరేట్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఏమంటున్నాం? ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. దాని టెక్నిక్ ఏంటంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో. ఓకే, సో నీహౌ దాంట్లో మనకి పవర్ జనరేషన్లో పవర్ సెక్టార్లో యూజ్ అయ్యేదంటే మెయిన్ డీజిల్ యూజ్ అవుతుంది. డీజిల్ బేస్డ్ పవర్ స్టేషన్స్ ఉన్నాయి కొన్ని మనం చూస్తే. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ అంటున్నాం. న్యాచురల్ గ్యాస్ క్లియర్గా ఇది గ్యాస్ పేరులోనే ఉంది, న్యాచురల్ గ్యాస్. సో వాట్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్? న్యాచురల్ గ్యాస్ కాంపోజిషన్లో ఏమేమి ఉండొచ్చు? వాట్ ఈస్ ద మేజర్ గ్యాస్ ప్రజెంట్ ఇన్ న్యాచురల్ గ్యాస్? కెమిస్ట్రీలో మనకి జనరల్గా ఇది ఉంటుంది. సహజ వాయువులో ఉండే ప్రధాన వాయువు ఏంటి? ఫ్యూయల్ ఏంటి? హైడ్రోకార్బన్ ఏంటి? హైడ్రోకార్బన్. ప్రోపేనా, బ్యూటేనా, ఈథేనా, మీథేనా? 85% మీథేన్ ఉంటుంది న్యాచురల్ గ్యాస్లో. మీరు చూస్తే 85 to 90% మీథేన్ ఉంటుంది. రిమైనింగ్ స్మాల్ క్వాంటిటీస్లో హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్,
వాటర్ వేపర్ ఇలాంటివి కలిసి ఉంటాయి న్యాచురల్ గ్యాస్లో. దీన్ని మనం ఫ్యూయల్గా యూజ్ చేస్తున్నామా లేదా? వెహికల్స్లో యూజ్ చేయట్లేదా? ఎలా యూజ్ చేస్తున్నాం వాటిని వెహికల్స్లో? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ యూజ్ చేయట్లేదా? సిఎన్జి వెహికల్స్లో యూజ్ చేయట్లేదా? ఇంకా దాన్ని స్టోర్ చేయడానికి న్యాచురల్ గ్యాస్ని ఎల్ఎన్జి ఫార్మాట్లో యూజ్ చేస్తున్నాం. ఎల్ఎన్జి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. వీటిని సప్లై చేయడానికి ఈ ఫార్మాట్లో కూడా మనం యూజ్ చేస్తున్నాం న్యాచురల్ గ్యాస్ని. పైప్డ్ న్యాచురల్ గ్యాస్, పైప్డ్ న్యాచురల్ గ్యాస్. కమర్షియల్గా ఇలా మనం న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేస్తున్నాం. ఫ్యూయల్ లెక్క యూజ్ చేసేది ఏదంటే ఇందులో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ఇండైరెక్ట్గా. ఓకే, సో ఇక్కడ మనకి ఈ క్రూడ్ ఆయిల్ డీజిల్ కాకుండా ఫ్యూయల్ కిందకి ఏదైనా యూజ్ చేస్తున్నామా మనం? ఇంకా అంటే పవర్ జనరేషన్లో డీజిల్ అనేది యూజ్ చేస్తున్నాం. రిమైనింగ్ క్రూడ్ ఆయిల్లో ఉన్నటువంటి ప్రతిదీ ఫ్యూయల్ కిందకే యూజ్ చేస్తున్నాం. మన ఇంట్లో యూజ్ చేసే ఫ్యూయల్ ఏమైనా ఉందా క్రూడ్ ఆయిల్ కాంపోనెంట్స్లో? ఎల్పిజి. అందులో ఉన్న గ్యాసెస్ ఏంటి? లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటున్నాం ఇండైరెక్ట్గా. సో దీన్ని కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటున్నాం. దాన్ని లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అంటున్నాం ఇండైరెక్ట్గా. అందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి? మేజర్ కాంపోనెంట్స్ ఎనీ ఐడియా? ఇందులో ఏమంటున్నాం? న్యాచురల్ గ్యాస్ అంటే మెయిన్ కాంపోనెంట్ 85 to 90% ఈజ్ మేడప్ ఆఫ్ మీథేన్. మీథేన్ని బాండ్ చేస్తే మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఎనీ హైడ్రోకార్బన్ మీథేనా, ఈథేనా, ప్రొపేనా, బ్యూటేనా ఇవన్నీ పక్కన పెట్టండి. ఏది బాండ్ చేసినా మనకు అక్కడి నుంచి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతోపాటు ఒక ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్ రిలీజ్ అవుతుంది. దాని పేరు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. ఒక హైడ్రోకార్బన్ని బాండ్ చేస్తే మనకు రిలీజ్ అయ్యేటి ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్ మాలిక్యూల్స్. దాంతోపాటు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఇండైరెక్ట్గా. సిమిలర్లీ ఎల్పిజిలో ఉన్న కాంపోనెంట్స్ మనం చూస్తే బ్యూటేన్, ప్రోపేన్. ఫస్ట్ బ్యూటేన్ ఎక్కువ క్వాంటిటీలో ఏముంటుంది? హైడ్రోకార్బన్స్లో ఒక కార్బన్ ఉంటే మనం దాన్ని ఏమంటాం? మీథేన్. 2 కార్బన్లు ఉంటే ఇలా ఈథేన్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం చూడవచ్చు మీథేన్, ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్. ఇలా 3 ఉంటే ప్రోపేన్, ఇలా 4 ఉంటే బ్యూటేన్, 5 ఉంటే పెంటేన్ అంటుంటాం. ఇందులో ఎల్పిజి మీన్స్ మెయిన్ కాంపోనెంట్స్ బ్యూటేన్ అండ్ ప్రోపేన్ ఇండైరెక్ట్గా. దీన్ని అలాగో మనం ఫ్యూయల్గా యూజ్ చేస్తున్నాం కుకింగ్ పర్పస్లో. ఎల్పిజి సిలిండర్స్ మనం చూస్తే ఓకే, దీన్ని ఎకానమీలో కూడా మీరు దానికి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా మీరు చూడవచ్చు. ప్రధానమంత్రి ఓకే ఉజ్వల యోజన. ఏంటది? ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఎల్పిజి బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి ఓకే సబ్సిడీ బేస్ చేసుకొని ఎల్పిజి కనెక్షన్స్ని ప్రొవైడ్ చేసేది మనకు చూస్తే. ఓకే, ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ప్రధానమంత్రి ఉజాలా యోజన అనేది ఒకటి ఉంది. ఎనీ ఐడియా? 2 ఉన్నాయి ఇక్కడ మనం చూస్తే. ఉజ్వల వచ్చేసి ఎల్పిజి కనెక్షన్, ఉజాలా మీన్స్ ఉజాలా అంటున్నాం. ఉజాలా అంటే వెలుగు అనొచ్చా? ఉజాలా అంటే తెలుగులో ఏమనొచ్చా? ఒక వెలుగు అనొచ్చా ఉజాలా అంటే? ఆ మీనింగ్. సో దీనిలో ఏమనొచ్చు మనం పైన ఉన్న వాటిని? లైట్స్. ఏం లైట్స్ అవి? అవి ఇన్కాండిసెంట్ లైట్సా, సిఎఫ్ఎల్ లైట్సా, ఎల్ఈడి లైట్సా? పైన ఉండేటి ఇన్కాండిసెంట్ ఇటు ఉంటాయా? ఓకే, ఎల్లో కలర్లో లైట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు చూసేవాళ్ళని, ఇప్పుడు ఎవరు వాడట్లేదు ఇన్కాండిసెంట్ లైట్స్. ఇవన్నీ ఏంటిది? ఎల్ఈడి లైట్స్ ఇండైరెక్ట్గా. లైట్ ఎమిటింగ్ డయోడ్స్. ఓకే, వీటిని ఎఫోర్డబుల్ ప్రైస్, ఇవి బేసికల్గా ఇవన్నీ కాస్ట్లీ. ఎఫోర్డబుల్ ప్రైస్లో ప్రతి ఒక్కరికి ఎల్ఈడి బల్బ్స్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ ప్రోగ్రామ్ కిందికి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది గవర్నమెంట్ 2015లో. మీరు దాని పేరేంటి? ప్రధానమంత్రి ఉజాలా యోజన. ఓకే, ఉజ్వల మీన్స్ ఎల్పిజి కనెక్షన్, ఉజాలా మీన్స్ ఎల్ఈడి బల్బ్స్ ఇండైరెక్ట్గా క్లియర్లీ. సో అవి కూడా మనల్ని చదవమంటున్నారు లాస్ట్లో. దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా మనం చూడమంటున్నారు. అవి మనం చివరిలో మనం చూస్తాం. ఓకే, ఎనీహౌ క్రూడ్ ఆయిల్ అంటే మనకి బేసిక్ డైమెన్షన్ ఉండాలి. క్రూడ్ ఆయిల్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని మనం ఎలా సపరేట్ చేస్తున్నామంటే ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ ప్రాసెస్. అందులో ఉన్న ఒక ఇంపార్టెంట్ జనరల్గా మనం యూజ్ చేసేటువంటి కుకింగ్ పర్పస్లో యూజ్ చేసేటువంటి ఫ్యూయల్ ఏదంటే ఎల్పిజి ఇండైరెక్ట్గా. కుకింగ్ పర్పస్లో ఇది కూడా మనం యూజ్ చేస్తాం. కావాలనుకుంటే దీన్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఎవరు యూజ్ చేయరు జనరల్గా. కానీ కుకింగ్ పర్పస్లో మనం ఇది యూజ్ చేయొచ్చా? బయోగ్యాస్. ఓకే, సో బయోగ్యాస్లో ఏముంటుంది? ఇండైరెక్ట్గా బయోగ్యాస్లో అక్కడ కూడా సేమ్ మీథేన్. ఇదేమో ఇక్కడ 85 to 90% అంటున్నాం న్యాచురల్ గ్యాస్లో. బట్ బయోగ్యాస్లో అంత కంటెంట్ ఉందా మీథేన్? నో. 65 to
70% మాత్రమే ఉంటుంది, రిమైనింగ్ కాంపోజిషన్ సేమ్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ డిజైన్ చేయొచ్చు. న్యాచురల్ గ్యాస్ కమ్స్ అండర్ నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్ అనొచ్చా? న్యాచురల్ గ్యాస్ రైటా కాదా స్టేట్మెంట్? నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్. బయోగ్యాస్ కమ్స్ అండర్ రిన్యూవబుల్ ఎనర్జీ. బయో అనే పదం వస్తే అది రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్స్. మనకి న్యాచురల్ గ్యాస్ ఎఫెక్ట్ అనేది బయోగ్యాస్ ఎఫెక్ట్స్తో కంపేర్ చేస్తే సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ వైజ్ ఎక్కువ ఉంటుంది అనొచ్చా లేదా? ఎందుకంటే మోర్ మీథేన్ క్వాంటిటీ ఉంది. మెయిన్ ఫ్యూయల్ ఏంటి అక్కడ? మీథేన్. ఇండైరెక్ట్గా ఇక్కడ తక్కువ ఉంది బయోగ్యాస్లో. దీని అందుకే మనం వెహికల్స్లో పెద్ద యూజ్ చేయం. ఎక్కడ యూజ్ చేస్తున్నాం బయోగ్యాస్? ఎల్పిజి నాన్ రిన్యూవబుల్. ఎల్పిజి క్రూడ్ ఆయిల్ కాంపోనెంట్ కదా. క్రూడ్ ఆయిల్ అంటేనే ఏంటి? క్రూడ్ ఆయిల్ అంటేనే నాన్ రిన్యూవబుల్ బేసికల్గా మనం చూస్తే. ఓకే, ఫాజిల్ ఫ్యూయల్స్ కిందకి మనం కోల్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఈ మూడే మనం చూసేది. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటేనే నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. ఎల్పిజి అనేది ఒక ఫాజిల్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్ అనేది ఒక ఫాజిల్ ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ఇవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్ అని మనం చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. బట్ బయోగ్యాస్ మీన్స్ అది ఫాజిల్ ఫ్యూయల్ కాదు. ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ చేస్తాం బయోగ్యాస్ని? బయోమాస్, అనిమల్ వేస్ట్ మెటీరియల్స్, వెజిటబుల్ వేస్ట్ మెటీరియల్స్, వాటి నుంచే మనం బయోగ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం ఇండైరెక్ట్గా. అది రిన్యూవబుల్ ఎనర్జీ రీసోర్సెస్. దాన్ని ఎన్నిసార్లు అయినా మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, దానికి లిమిట్ లేదు. ఈరోజు ప్రొడ్యూస్ చేయొచ్చు, రేపు ప్రొడ్యూస్ చేయొచ్చు. న్యాచురల్ గ్యాస్ని అలా ప్రొడ్యూస్ చేయొచ్చు. ఒకసారి డిప్లీట్ చేస్తే అది మళ్ళీ ప్రొడ్యూస్ చేయలేం క్లియర్లీ. సమ్వాట్ బయోగ్యాస్ని కూడా మనం కుకింగ్ పర్పస్లో యూజ్ చేస్తున్నాం క్లియర్గా. సో దాన్ని కూడా ప్రమోట్ చేసేదానికి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని ప్రమోట్ చేస్తుంటుంది. మీరు చూస్తే గోబర్ ధన్ యోజన అనేది మీరు చూడవచ్చు ఎకానమీలో. గోబర్ ధన్ యోజన క్లియర్గా. ఓకే, సో దాని గురించి మనం లాస్ట్లో మనం చూస్తాం క్లియర్లీ. ఎనీహౌ ఇవన్నీ మనం యూజ్ చేసేటువంటి ఫ్యూయల్స్ అంటున్నాం. సో దీని ఎఫిషియన్సీని మనం ఎలా చెప్పొచ్చు అంటే, దీని ఎఫిషియన్సీని ఇండైరెక్ట్గా కెలోరిఫిక్ వాల్యూ అంటున్నాం. ఫ్యూయల్ ఎఫిషియన్సీని చెప్పాలంటే మనం ఏం యూజ్ చేయాలి జనరల్గా? కెలోరిఫిక్ వాల్యూ. దీన్ని ఎలా మనం చెప్పొచ్చు? జౌల్స్ పర్ కేజీ. ఓకే, సో జనరల్గా కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏం చేస్తాం, ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? ఆ బేసిక్ సైన్సెస్లో మనం చూస్తే ఏదైనా ఒక 1 kg ఫ్యూయల్ని బర్న్ చేస్తే దాని నుంచి ఎంత హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పే వాల్యూనే కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ దట్ ఫ్యూయల్ అనొచ్చు ఇండైరెక్ట్గా. ఈ కండిషన్ ఏంటి? 1 kgని తీసుకోవాలి. అది ఏదైనా తీసుకోండి, అది వుడ్డా, పెట్రోలా, డీజిలా, ఏదైనా తీసుకోండి. 1 kg ఫ్యూయల్ని బర్న్ చేస్తే అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యే హీట్ ఎనర్జీనే కెలోరిఫిక్ వాల్యూ అనొచ్చు ఇండైరెక్ట్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్. దాన్ని ఎలా మెజర్ చేయాలి మనం? యూనిట్స్ జౌల్స్ పర్ కిలోగ్రామ్స్ ఇండైరెక్ట్గా. సో దీన్ని బేస్ చేసుకొని మన దగ్గర మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఫ్యూయల్స్ని మనం లిస్ట్ తీస్తే, నేను ఇందాక ఒక వర్డ్ యూజ్ చేశా, ఉన్న ఫ్యూయల్స్ అందరికన్నా బెటర్ ఎవరు అంటే చెప్పానా హైడ్రోజన్. అందుకోసం మన ఇండియా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని ప్రమోట్ చేస్తుంది. ఫ్యూచర్ మనకే కాదు, ఎర్త్ పైన ఉన్నటువంటి ప్రతి దానికి ఒక బెస్ట్ ఎనర్జీ సోర్స్ ఏదంటే హైడ్రోజన్ అని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక డౌట్ అడుగుతున్నారు, బయోగ్యాస్ నుంచి కార్బన్ ఎమిషన్స్ ఉండవా అనేది ఒక డౌట్ ఇక్కడ. ఎందుకు ఉండవు? ఉంటాయి, డెఫినెట్గా ఉండవని చెప్తున్నా. మీథేన్ని బర్న్ చేస్తే ఏమొస్తుంది? ఎనీ హైడ్రోకార్బన్ని బర్న్ చేస్తే ఏమొస్తుంది? ఇండైరెక్ట్గా కార్బన్ డైఆక్సైడ్, వాటర్ వేపర్. సమ్వాట్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్తో కంపేర్ చేస్తే బయోగ్యాస్ నుంచి సమ్వాట్ కొంత తక్కువ, బయోఫ్యూయల్స్ నుంచి కొంత తక్కువ. రావని చెప్పట్లేదు. సమ్వాట్ కార్బన్ ఎమిషన్స్ అనేది ఈకో ఫ్రెండ్లీ, సమ్వాట్ కొంత తక్కువ అని మనం చెప్పొచ్చు ఇండైరెక్ట్గా. ఓకే, సో కెలోరిఫిక్ వాల్యూని బేస్ చేసుకొని మనం చూస్తే హైడ్రోజన్ టాప్లో ఉంటుంది. నెక్స్ట్ మనకు చూసేటువంటి ఫ్యూయల్స్లో ఎల్పిజి నెక్స్ట్ దాని స్థానం మనం చూస్తే ఎల్పిజి యూజ్ చేయట్లేదా వెహికల్స్లో? ఆటో పైన వెనకాల రాసి ఉంటుంది ఎల్పిజి అని క్లియర్గా మీరు చూస్తే. ఎల్పిజి స్టేషన్ కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా. ఎల్పిజిని కూడా యూజ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మనకి కెలోరిఫిక్ వాల్యూ టర్మ్స్లో ఫస్ట్ హైడ్రోజన్, సెకండ్ ఎల్పిజి, థర్డ్ మనకి సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో నెక్స్ట్ బయోగ్యాస్, నెక్స్ట్ పెట్రోల్, డీజిల్. ఈ రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. పెట్రోల్, డీజిల్. పెట్రోల్ కార్ కొన్నంత మాత్రాన డీజిల్ కార్ కొన్నంత మాత్రాన మైలేజ్ ఏమన్నా తేడా ఉంటుందా?
ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, అంతేనా? పెట్రోల్ మహా అంటే ఒక 10 రూపాయలు, డీజిల్తో కంపేర్ చేస్తే ఒక 10 రూపాయలు ఎక్కువ, అంతేనా? ప్రైస్ మైలేజ్ పెద్ద ఏం చేంజ్ అవ్వట్లేదు మీరు చూస్తే, ఆల్మోస్ట్ అటు ఇటు సేమ్ ఉంటుంది మీరు చూస్తే. సో పెట్రోల్ డీజిల్ సేమ్ కెలరిఫిక్ వాల్యూస్లో మనం చూడవచ్చు. నెక్స్ట్ కిరోసిన్, దీన్ని ఎవరు యూజ్ చేయట్లేదు. కోర్స్ కొంతమంది ఆటో వాళ్ళు ఏం చేస్తుంటారు, మీరు ఎప్పుడన్నా బండ్లో వెళ్ళేటప్పుడు ఆటో నుంచి పొగ వస్తుంటుంది క్లియర్గా, ఓకే? దాన్ని తట్టుకోవడం, ప్రపంచంలో దేనేం తట్టుకోవచ్చు కానీ ఆ పొగను మాత్రం తట్టుకోలేరు. ఎందుకు వస్తుందంటే ఇండైరెక్ట్గా మిక్స్ చేస్తారు దీంట్లో కిరోసిన్ బేసికల్గా, ఓకే? సమ్వాట్ దానివల్ల కొన్ని ఎకనామిక్ బెనిఫిట్స్ ఉంటాయని ఇండైరెక్ట్గా మనకు. సో కిరోసిన్ అనేది తక్కువ ప్రైస్లో లభిస్తుంది వీటితో కంపేర్ చేస్తే, అంతేనా? క్లియర్గా మనం చూస్తే. కానీ దానివల్ల డ్యామేజ్ అవుతుంది, ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ అవుతుంది, ఆటో కూడా డ్యామేజ్ అవుతుంది, ఆడికి తెలియక అలా వాడుతుంటాడు అంతే, క్లియర్గా మనం చూస్తే. సో నెక్స్ట్ థింగ్ మనకు చూస్తే కోల్, ఓకే? సో నెక్స్ట్ వుడ్. కౌ డంగ్ కేక్ అంటే ఏంటి మీనింగ్? అనిమల్ వేస్ట్ మెటీరియల్స్. సో పశువుల నుంచి వచ్చేటువంటి ఆ పేడ లాంటి పదార్థాలను డ్రై చేసేసిన తర్వాత దాన్ని కూడా ఫ్యూయల్కి యూజ్ చేస్తుంటారు. చాలా రూరల్ ఏరియాస్లో ఇప్పుడు కూడా వాడుతుంటారు. అది నార్త్ ఇండియాలో, బీహార్లో, యూపీలో, నార్త్ ఈస్టర్న్ ఇండియాలో ఎక్కువగా వాడుతూ ఉంటారు, క్లియర్గా మనం చూస్తే, ఓకే? ఇదంతా ఏంటంటే కింది నుంచి పైకి చూస్తే మనకి ఇదంతా ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కెలోరిఫిక్ వాల్యూస్, ఓకే? ఇది కూడా మనం అడగొచ్చు ఎగ్జామ్లో, ఓకే? ఫ్యూయల్స్ని మనం రెగ్యులర్గా యూజ్ చేసేటువంటి ఫ్యూయల్స్ని కెలోరిఫిక్ వాల్యూస్ వైజ్ మనం చూస్తే టాప్లో ఏముంది ఇక్కడ? హైడ్రోజన్, నెక్స్ట్ ఎల్పిజి, సిఎన్జి, బయోగ్యాస్. సో ఇక్కడ వరకు మీరు గుర్తుపెట్టుకునేదాన్ని ట్రై చేయండి, ఈ ఆర్డర్ ఖచ్చితంగా మనం చూస్తే. లీస్ట్లో ఏముంటుందంటే ఆ కౌ డంగ్ కేక్ అనేది ఉంటుంది ఇండైరెక్ట్గా. ప్రతిదీ దీన్ని ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రతిదాన్ని ఏదో ఒక విధంగా మనం ఫ్యూయల్గా యూజ్ చేస్తూ ఉన్నాం, చేయట్లేదా? ఇందులో కొన్ని ఫాజిల్ ఫ్యూయల్స్ ఉన్నాయి, కొన్ని నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ కూడా ఉన్నాయి మనం చూస్తే. మెజారిటీగా ఈ ఎల్పిజి, సిఎన్జి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, కోల్ అవన్నీ ఏమనొచ్చు? ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఈ వుడ్, ఈ కౌ డంగ్ కేక్ అవన్నీ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్ కిందకి మనం చెప్పొచ్చు ఇండైరెక్ట్గా మనం చూసినట్లయితే. సో ఇది మనకి వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఇక్కడ హైడ్రోజన్కి అంత కెలరిఫిక్ వాల్యూ ఉంది కాబట్టే దాన్ని వెహికల్స్లో, నెక్స్ట్ జనరేషన్స్లో వెహికల్స్లో యూజ్ చేయాలనేది మన ప్లాన్ ఇండైరెక్ట్గా. దాని నుంచి వచ్చిన కాన్సెప్టే ఇప్పుడు అడిగారా సిలబస్లో? హైడ్రోజన్ ఫ్యూయల్స్ ఎలా ఉందా లేదా సిలబస్లో? ఓల్డ్ సిలబస్లో ఉండేది, డ్రాఫ్ట్ సిలబస్లో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఉందా దీంట్లో? మీరు ఓల్డ్ సిలబస్ చూస్తే అందులో ఉంది హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ గురించి చదవమని. దీంట్లోనే ఇంతకుముందు డ్రాఫ్ట్ సిలబస్ సర్క్యులేట్ అయింది కదా, దాంట్లో ఉంది క్లియర్గా. బట్ అందులో ఇప్పుడున్న సిలబస్లో ఇది ఇంటిగ్రల్ పార్ట్ అనుకోవాలి మనం, ఓకే? సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్, హైడ్రోజన్, ఆక్సిజన్ బర్న్ అవ్వాలంటే జనరల్గా ఆక్సిజన్ అనేది అవసరమా? క్లియర్గా ఏదైనా ఒక ఫ్యూయల్ బర్న్ అవ్వాలంటే ఆక్సిజన్ అనేది అవసరం. ఇవన్నీ బాన్ చేస్తే, ఎక్సెప్ట్ ఇది కాకుండా ప్రతిదీ ఏది బాన్ చేసినా కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది, అవదా? ఏదైనా బాన్ చేయండి, ఇందులో ప్రతి దాంట్లో కార్బన్ అనేది ఉంటుంది. బట్ హైడ్రోజన్ని ఫ్యూయల్కి యూజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వస్తుందా? హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్, దీని నుంచి వచ్చేటువంటి, ఓకే? సో ఆఫ్ కోర్స్ దీని నుంచి మనకి మెయిన్ వాటర్ మాలిక్యూల్ హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్. ఈ హైడ్రోజన్ దీంతో పాటు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సమ్వాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యూయల్ వైజ్ మనకు చూస్తే హైడ్రోజన్కి టాప్లో ఉంది కెలరిఫిక్ వాల్యూస్, ఓకే? ఈ కాన్సెప్ట్ని కనుక వెహికల్స్లో అప్లై చేస్తే ఫ్యూచర్లో మనకి ఏమేమి అడ్వాంటేజెస్ రావచ్చు? హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని యూజ్ చేస్తే అడ్వాంటేజెస్ ఏమేమి రావచ్చు చెప్పండి, గెస్ చేయండి. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని మనం యూజ్ చేసి వెహికల్స్ జనరేట్ చేస్తే మనకి దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇండైరెక్ట్గా ఫాజిల్ ఫ్యూయల్స్ పైన ప్రెజర్ తగ్గుతుంది అనొచ్చా? ఇంపోర్ట్స్ పైన తగ్గుతుంది, ఓకే? ఇంకా ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయొచ్చు. హైడ్రోజన్ మెయిన్ వచ్చే ఎగ్జాస్ట్ ఏంటంటే వాటర్. హైడ్రోజన్ ఫ్యూయల్స్ కార్బన్ డైఆక్సైడ్ రావట్లేదు, వాటర్ వస్తుంది ఇండైరెక్ట్గా మనం చూసినట్లయితే, ఓకే? సమ్వాట్ ఎనర్జీ ఎఫిషియన్సీ టర్మ్స్లో మనం చూస్తే హైడ్రోజన్ టాప్లో ఉంది, కెలోరిఫిక్ వాల్యూ టర్మ్స్లో మనం చూస్తే హైడ్రోజన్ టాప్లో ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్, ఎక్కువ బెనిఫిట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎనర్జీ ఎఫిషియన్సీ వైజ్ చూస్తే ఎక్కువ బెనిఫిట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇవన్నీ పోర్టబుల్గా ఉంటాయి,
ఓకే, పోర్టబుల్ థింగ్స్ చాలా చిన్నగా ఉంటాయి మనం చూస్తే. యాక్చువల్లీ చాలా ఈజీ, వీటిని ఆపరేట్ చేయడం అనేది కూడా చాలా ఈజీ. ఇంటర్ కన్వర్టబిలిటీ ఆప్షన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంటర్ కన్వర్టబిలిటీ ఆప్షన్స్ లేదా వెహికల్స్లో? ఇప్పుడు వచ్చే కార్లో సిఎన్జి పెట్రోల్ పక్క పక్కనే ఉంటుంది క్లియర్గా. ఇంటర్ కన్వర్టబిలిటీ ఆప్షన్ మన ఇష్టం. సిఎన్జి ఉంటుంది, పెట్రోల్ ఉంటుంది. మనకు పెట్రోల్ అయిపోతుంది అనుకుంటే దాంట్లోకి కన్వర్ట్ అవ్వచ్చు, అది అయిపోతుంది అనుకుంటే దీంట్లోకి కన్వర్ట్ అవ్వచ్చు. ఇలా వెహికల్స్లో కనుక ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని కనుక ప్లేస్ చేస్తే చాలా బెనిఫిట్స్ వస్తాయి. దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి జర్మనీలో అయితే ఏకంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని యూజ్ చేస్తూ ట్రైన్స్ రన్ అవుతున్నాయి జర్మనీలో. ఓకే, మీరు చూడొచ్చు నెట్లో క్లియర్గా. జర్మనీ కంట్రీలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని బేస్ చేసుకొని ట్రైన్సే రన్ చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిసిటీ ఏం యూజ్ చేయకుండా ప్యూర్లీ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని బేస్ చేసుకొని. రాకెట్లో కూడా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ని యూజ్ చేస్తాం. మనకి స్పేస్ టెక్నాలజీలో ఇవి ఉన్నాయా, పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, లాంచ్ వెహికల్స్. ప్రత్యేకంగా లాంచ్ వెహికల్స్లో జిఎస్ఎల్విలో మనం చూస్తే అప్పర్ క్రయోజెనిక్ ఇంజన్ మనం చూడొచ్చు. క్రయోజెనిక్ ఇంజన్, ఓకే, అక్కడ లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ యూజ్ చేస్తాం. ఆ రెండు మీట్ అవుతాయి. అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎగ్జాస్ట్ కూడా వాటర్. అది కూడా ఇండైరెక్ట్గా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ లాంటిదే మనం అనుకోవచ్చు. ఆ క్రయోజెనిక్ ఇంజన్ పనిచేసేది కూడా. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ బ్యాకప్ ఆప్షన్స్ క్రియేట్ చేస్తాయి. ఎప్పుడన్నా పవర్ మనకి పోయిందనుకోండి, నెక్స్ట్ మనకి ఒక ఆల్టర్నేటివ్, ఈ రూమ్లోనే పవర్ పోయిందనుకోండి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఉన్నాయనుకోండి సరౌండింగ్లో, అవి పవర్ జనరేట్ చేయగలుగుతాయి మళ్ళీ క్లియర్గా. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి హైడ్రోజన్ నుంచి. ఓకే, ఎందుకు వస్తుందంటే దాని అడ్వాంటేజెస్ దీనివల్ల, ఈ ప్రాపర్టీ ఇండైరెక్ట్గా ఏమంటున్నాం, కెలోరిఫిక్ వాల్యూ టాప్లో ఉంది కాబట్టి ఎనర్జీ అనేది మోర్ క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీని స్మాల్ స్పేస్లో మనం జనరేట్ చేయొచ్చు. కెలోరిఫిక్ వాల్యూ టర్మ్స్లో మనం చూస్తే మీరు గూగుల్ ఇమేజ్లో కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్స్ అని కొట్టండి, ఒకసారి వస్తుంది క్లియర్గా. అది ఎన్సీఆర్టీ బుక్లో ఉంది, కొత్తదేం కాదు. ఓకే, ఈ టేబుల్ అనేది ఎక్కడుందంటే ఎన్సీఆర్టీ బుక్లో ఉంది క్లియర్గా. కెలోరిఫిక్ వాల్యూ ఆఫ్ ఫ్యూయల్స్ ఎన్సీఆర్టీ అని కొట్టండి, కొట్టండి గూగుల్ ఇమేజెస్లో. ఉన్నాయా లిస్ట్? గూగుల్ ఇమేజెస్లో టేబుల్ వచ్చిందా? ఎక్కడుంది హైడ్రోజన్? yes, 3 times పెట్రోల్ డీజిల్తో కంపేర్ చేస్తే 3 times ఉంది దాని. పెట్రోల్ డీజిల్కి ఎంత ఉంది మహా అంటే ఒక 50,000 ఉంటుంది మీరు చూస్తే. ఓకే, వాల్యూ, కెలోరిఫిక్ వాల్యూ అంతేనా? 3 times ఉంది దాంతో కంపేర్ చేస్తే. ఓకే ఓకే సో ఆల్మోస్ట్ అన్నీ పక్క పక్కనే ఉంటాయి దాని వాల్యూస్. ఓకే, ఎల్పిజి సెకండ్ ప్లేస్లో ఉంది, ఉందా క్లియర్గా మీరు చూస్తే హైడ్రోజన్ తర్వాత? ఎల్పిజి సెకండ్ ప్లేస్లో, ఆర్డర్లో మనం చూస్తే సెకండ్ ప్లేస్లో సిఎన్జి, బయోగ్యాస్. ఓకే, సో ఆర్డర్ చాలా ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీ బుక్లో ఉంది అది క్లియర్గా. ఓకే, ఎనర్జీ రీసోర్సెస్ కిందికి ఉంటుంది యాక్చువల్గా అది. ఓకే, రిమైనింగ్ థింగ్స్ మనం టుమారో కంటిన్యూ చేస్తాం. ఓకే, ఈ డిస్కషన్.